హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా యొక్క పార్ట్ 4ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ పార్ట్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎంగుల్ సెక్యూమ్ కోసం అంతా నువ్వు నాతోనే ఉండు అంటాడు. అప్పుడు సెక్యూమ్ ఎంగుల్తో చూస్తూ, నాకు ఆకలిగా ఉంది, ఫుల్గా అలసిపోయా, నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది. అలా వాళ్ళు టాక్సీలో అంతా వెళ్తూ ఉంటారు. సెక్యూమ్ ఎంగుల్ భుజం మీద అంతా నిద్రపోతూ ఉంటే ఎంగుల్ సెక్యూమ్నే చూస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఇంటికి వచ్చాక సెక్యూమ్ సూట్ కేస్ అంతా చూసి ఇదేదో కొంచెం తేడాగా ఉంది అని అనుకుంటాడు ఎంగుల్. అప్పుడు ఎంగుల్ వెళ్తూ ఉంటే సెక్యూమ్ ఆపి ఫుడ్ తిన్నాక వెళ్ళు అని లోపలికి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఎంగుల్, మీ పేరెంట్స్ ఎక్కడ, నేను పలకరిస్తా అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు, యూఎస్లో ఉంటారు, నేను ఒక్కదాన్నే వచ్చా ఇక్కడికి అని చెప్తుంది. అప్పుడు ఎంగుల్, నువ్వు ఇన్ని డేస్గా మీ పేరెంట్స్ లేకుండా ఒక్కదానివే ఉంటున్నావా అని అడుగుతాడు. సెక్యూమ్ మీద రూమ్కి అంతా వెళ్తూ ఉండగా సూట్ కేస్ నుండి కింద పడి అందులో నుండి ఒక ఇయర్బడ్ కింద పడిపోవడంతో వెంటనే ఎంగుల్ చూసేస్తాడేమో అని కాలుతో ఆపేస్తుంది కనిపించకుండా. ఎంగుల్ ఇది ఎక్కడనో చూసినట్లు ఉంది అని తన బ్యాగ్ అంతా రూమ్లోకి పెట్టడానికి తీసుకెళ్తూ ఉంటాడు. అయ్యయ్యో, దొరికిపోయేదానే అని ఇయర్బడ్ అంతా తీసుకొని పాకెట్లో దాచేస్తుంది. మీద వెళ్ళాక సెక్యూమ్ టాబ్లెట్స్ అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు సెక్యూమ్ గట్టిగా అరవడంతో వెళ్ళి చూస్తే కిచెన్లో అంతా మంటలు రావడంతో ఆర్పేస్తూ ఉంటాడు. అప్పుడు సెక్యూమ్తో, అసలు అంతలా మంటలు వచ్చేలా నువ్వు ఎగ్స్ని ఏం చేసావు, ఎగ్స్ చేయడం కూడా రాకుంటే ఇన్ని రోజులుగా నువ్వు కుకింగ్ అంతా ఎలా చేసుకుంటున్నావు అని అడుగుతాడు. ఎంగుల్నే కుకింగ్ అంతా చేస్తూ ఉంటాడు. సెక్యూమ్, ఈ వర్షం చినుకుల సౌండ్కి వేడివేడిగా బజ్జీలు తింటే చాలా బాగుంటుంది, మా అమ్మ చాలానే చేసేది అని చెప్తుంది. మీ అమ్మగారు కూడా చేసేవారా వర్షం వస్తుంటే అంటే ఎంగుల్, మా ఫ్యామిలీలో అంతా సౌండ్ వినిపించేది నాకు ఒక్కడికే అని అంటారు. అలా వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటే సెక్యూమ్ ఫుడ్ బాగుంది అని ఎంగుల్కి ఇవ్వకుండా తినడంతో ఎంగుల్, నాకు ఆకలిగా ఉంది అని అల్లరి చేస్తూ ఉంటారు. అప్పుడు సెక్యూమ్, నువ్వు కూడా అన్నావు కదా మీ ఫ్యామిలీలో ఎవరికి వినిపించదా అంటే నువ్వు కూడానే కదా అని అంటుంది. అప్పుడు ఎంగుల్, అసలు ఆ పదం నీకెలా తెలుసు అంటే అది 1995 ఇయర్లో వాడేవాళ్ళు కాదేమో అనుకుని యూఎస్లో నా ఫ్రెండ్ చెప్పిండు అని చెప్తుంది. అప్పుడు ఎంగుల్, ఏదైనా అడగాలంటే అడగొచ్చు అంటే సెక్యూమ్, నేనేం అడగాలనుకుంటున్నా ఇంతకీ అని అంటుంది. అప్పుడు ఎంగుల్, ఇలా నేను కూడా అని చెప్పగానే చాలానే క్వశ్చన్స్ అంతా అడుగుతారు. ఫస్ట్ అలా కూడా ఉంటారా అని, ఆ తర్వాత నా మీద సింపతి, జాలి అని నన్ను ఏదో ఒకలా అంటూనే ఉంటారు అంటే అప్పుడు సెక్యూమ్, అలాంటి వాళ్ళు నువ్వు బాధపడుతూ ఉంటే లోపలంతా సంతోషంగా ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా దాచేసి వాళ్ళు ఏదో కరెక్ట్గా ఉన్నట్లు చూపించుకుంటారు, వాళ్ళని వాళ్ళు ఓదార్చుకోలేక మిగతా వాళ్ళని అంతా ఓదార్చుకుంటూ ఉంటారు, ఈ లోకం మొత్తం ఇలాగే ఉంటుంది అని అంటుంది. ఇంకా నువ్వు వెళ్ళాలి కదా, నైట్ అయిపోయిందిగా అంటే అయితే నువ్వు ఒక్కదానివే ఉంటావా అని ఎంగుల్ అంటాడు. లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అని సెక్యూమ్ అంటే లేదు లేదు అని ఎంగుల్ సిగ్గుపడుతూ ఉంటాడు. పవర్ కట్ వల్ల అక్కడ కరెంట్ అంతా పోతూ ఉంటే సెక్యూమ్ భయపడి ఎంగుల్ పక్కన వచ్చి కూర్చుంటుంది. సెక్యూమ్ ఎంగుల్తో, నువ్వు నన్ను వెళ్ళటానికి అంత సహాయం చేస్తా అన్నావు కదా, నేను ఒకసారి వెళ్ళా అంటే మళ్ళీ తిరిగి రాలేను, నేను వెళ్ళడం అంత ఈజీ కాదు అని చెప్తూ ఉంటే ఎంగుల్, అవును నాకు తెలుసు, అందుకే నీతో ఎక్కువ ఉండడానికి చూస్తున్నా, నేను అంతా ఆలోచించే చేస్తున్నా, ఏదంతా టైంపాస్కి చేయట్లే, నేను ఏం చేసినా దానికి అంతా ఒక కారణం ఉంటుంది, నీతో ఇలా ఎక్కువ కాలం అంతా ఉండడానికే చూస్తున్నా అని అంటే సెక్యూమ్కి లవ్ ప్రపోజల్ లాగా అనిపించి చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెంట్ పోతుంది. తర్వాత ఏం జరిగింది అని చూపించారు. కానీ ఎంగుల్ ఖుషిగా అంతా నవ్వుతూ చియాంగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సెక్యూమ్ కూడా అలాగే ఏదో గుర్తుకు వచ్చి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఎంగుల్కి బయట 2 చందమామలు చూసి షాక్ అవుతాడు. ఎంగుల్కి లావిడే మ్యూజిక్ షాప్ ఓనర్ కాల్ చేయడంతో ఎంగుల్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఓనర్ ఎంగుల్తో, నీ ట్రిప్ అంతా శుభం కార్డు వేసే టైం వచ్చింది అంటే ఎంగుల్, అయితే నేను మళ్ళీ రిటర్న్ 20sకి వచ్చేస్తున్నానా అని అంటాడు. అప్పుడు మ్యూజిక్ షాప్ ఓనర్, మరి కొద్ది రోజుల్లో 2 చందమామలు వస్తాయి, అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది, ఆ రోజు నేను లైట్లంతా ఆన్ చేస్తాను, లావిడా మ్యూజిక్ మిమ్మల్ని కరెక్ట్గా తీసుకొస్తుందని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు ఎంగుల్కి అది ఆలోచిస్తూ ఉంటాడు. 2 చందమామలు వచ్చిన రోజు అంతా డోర్ ఓపెన్ అయ్యి 2 ప్రపంచాలకి ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది అనడం గుర్తుకు వస్తుంది. లీచాన్కి అంతా తన మెడలో లాకెట్ చూసినప్పుడు అంతా చియాంగా రాసిన లెటరే గుర్తుకు వస్తూ ఉంటుంది. అందులో నువ్వు నేను వేర్వేరు ప్రపంచాల్లో ఉంటున్నాం, ఎప్పటికీ మనం ఒకటే అవ్వలేము అని చూసి అందులో బాధపడుతూ ఉంటాడు. సెక్యూమ్ అప్పుడు అక్కడికి వచ్చి లీచాన్తో, నన్ను క్షమించు లీచాన్, నేను ఫెస్టివల్ అంతా నీకు చెప్పకుండా వెళ్ళిపోయా కదా అని అంటుంది. లీచాన్ సెక్యూమ్తో, నీకు ఎంగుల్ అంటే ఇష్టమని నాకు తెలుసు అంటే నీకెలా తెలుసు అని సెక్యూమ్ అంటుంది. నువ్వు ఫోటోషూట్ అంతా చేసే రోజు, మా బ్యాండ్ ప్రాక్టీస్ రోజు, ఫెస్టివల్ రోజు కూడా ఎంగుల్నే చూస్తూ ఉన్నావు, నాకు అదంతా తెలుసు, నీకు ఎంగుల్ అంటే ఇష్టమని, నేనేమంతా అర్థం చేసుకోలేనంత పిచ్చోడిని కాదులే అంటే సెక్యూమ్, నేనెప్పుడూ ఎవరి ఫీలింగ్స్తో అంతా ఆడుకోలేదు,
అందుకే నేను నా లిమిట్స్లో నేను ఉన్నా అని అంటే లీచాన్, నీ వల్లే మా లైఫ్లో ఒక పండగలా మారింది. నీ వల్లే మా లైఫ్ అంతా సంతోషంగా ఉన్నాం. ఎలాంటి రిగ్రెట్స్ అంతా లేవు. మాకంటూ చెప్పుకోవడానికి ఒక స్టోరీ వచ్చింది నీ వల్లే అని అంటాడు. అయితే నీకు నా మీద అంత కోపంగా లేదా? అయితే నన్నెప్పుడు నువ్వు లవ్ చేయలేదా అని అనుకుంటుంది. నిన్నే నేను చూస్ చేసుకోవాల్సిందేమో కదా అని అంటే లీచాన్, నువ్వు చాలానే లేట్ చేస్తావులే అని కామెడీ చేస్తూ ఉంటాడు. లీచాన్ ఉమాజుతో కలిసి ఫెస్టివల్ అంతా అయిపోయింది, ప్రాక్టీస్ కూడా అయిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి, మీరు ఈసారి ఎలాంటి అల్లరి పనులు చేశారు, ప్రిన్సిపాల్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటారు. అక్కడ వెళ్ళి చూస్తే ఆల్రెడీ లీసీ, క్లియో, కాంగ్విల్ ముగ్గురు అంతా ఉంటారు. అప్పుడు సార్ రావడంతో అందరూ కొంచెం టెన్షన్ పడుతూ ఏం జరుగుతుందో అని భయంగా చూస్తూ ఉంటారు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ప్రిన్సిపల్ వాళ్ళతో, నేను ఒక విషయం అంతా విన్నాను. మీరు ఫెస్టివల్లో అంతా స్టేజ్ని అంతా పాడు చేశారా అని చైర్ మీద కొట్టడంతో అందరూ సార్ ఏదో తెలియకుండా చేసాం, అయిపోయింది అని కాళ్ళ మీద అంతా పడుతూ ఏడుస్తూ ఉంటారు. మీతో పాటు పక్క స్కూల్ అబ్బాయి కూడా ఉన్నారని విన్నాను అని ఒక పేపర్ అంతా తీసుకొచ్చి దీనిలో సైన్ చేయండి అని చెప్తుంటాడు ప్రిన్సిపల్. అప్పుడు అందరూ సార్ స్కూల్ నుండి అంతా మమ్మల్ని పంపించొద్దు అని డ్రెస్ ఊడిపోయేలా సార్ని లాగుతూ ఉంటారు. తర్వాత ఎంగిల్కి కాలంతా చేసి ఎమర్జెన్సీగా ఒక ప్రాబ్లం అయింది అని పిలవడంతో ఎంగిల్ పరిగెడుతూ వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. సార్ ఇచ్చిన పేపర్నే చూపిస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఆ పేపర్లో ఏముందని చూస్తే ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో ఏం చెప్పాడో అని ఇప్పుడు చూపిస్తారు. వాళ్ళతో, ఇది నేషనల్ హై స్కూల్కి సంబంధించిన ఎంట్రీ ఫామ్. మీరు అలాంటి పెద్ద స్టేజ్ మీద అంతా కూడా ప్లే చేయాలని అనుకుంటున్నా. ముందు ఫామ్ ఫిల్ చేసి కాంటెస్ట్లోకి ఎంట్రీ అవ్వండి. స్టేజ్ మీద అంతా అదరగొట్టని అంటే అందరి మొహాలు ఎల్ఈడి బల్బులా వెలిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ ప్రిన్సిపల్ కోపంగా, ఇందులో గెలిచిన వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళని ఓడించాలి అని అంటారు. అప్పుడు బ్యాండ్ మెంబర్స్ అంతా ఎంగిల్తో, ఆ ప్రిన్సిపల్కి మన వేరే ప్రిన్సిపల్కి మధ్య చాలానే శత్రుత్వం ఉంది. అప్పటి నుండి మన స్కూల్ వాళ్ళ స్కూల్ అంతా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా చాలానే బాగా ప్లే చేస్తారు అని చెప్పడంతో ఎంగిల్, అయితే మనం కూడా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా ప్లే చేద్దాము అని అంటారు. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ ఏం చెప్పారని చూపిస్తారు. అది అంతా ఈజీ కాదు. వాళ్ళతో, మీరు ఇందులోకి ఎంట్రీ అవ్వాలంటే మీ ఒరిజినల్ సాంగ్తోనే ఎంట్రీ అవ్వాలి. మీ దగ్గర ఒరిజినల్ సాంగ్ ఉందా అంటే అప్పుడు లీచన్, లేదు సార్ మేమంతా ఎక్కువగా ఆల్రెడీ పాడిన సాంగ్స్నే పాడుతూ ఉంటామంటే ఆ ప్రిన్సిపల్ కోపంగా, మీరు చెప్పేది అంతా నిజమా? ఈ కాంటెస్ట్కి అంతా ఒరిజినల్ సాంగ్తోనే ఎంట్రీ అవ్వాలి అని ఆ పక్క స్కూల్ వాళ్ళు చాలానే ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయంట అని వాళ్ళని కొట్టబోతూ ఉండగా మా వద్ద కూడా ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయని లీచన్ మెంబర్స్ అందరూ కమిట్ అవుతారు. అదే ఒమాజు చెప్తూ ఉంటే ఎంగిల్, అయితే మనం కూడా ఒరిజినల్ సాంగ్ రాసేద్దాం అని అంటాడు. బ్యాండ్ మెంబర్స్ అంతా 1 మంత్లో మనం ఒరిజినల్ సాంగ్ రాయడం చాలానే కష్టం. అప్పుడు లీచన్ అందరితో మోటివేట్ చేస్తూ, ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి, ఫెస్టివల్లో అంతా మనం ఎంత చక్కగా ప్లే చేస్తాం, మనకి ఎంత సపోర్ట్ వచ్చింది, ఫ్యాన్స్ వచ్చారో అని. మీకు అనిపించట్లేదా మళ్ళీ మనం స్టేజ్ మీద అంతా ఎవరో పాడిన పాట పాడకుండా మన ఒరిజినల్ సాంగ్ అంతా పాడితే బాగుంటుంది కదా అని మోటివేట్ చేస్తూ ఉంటాడు. లీచాన్ లేచి, మనం 2 డేస్లో సాంగ్ క్యాంప్కి వెళ్తున్నాం అంటే అందరూ, ఏంటి సాంగ్ క్యాంప్నా అని అంటారు. అప్పుడు లీచాన్ వాళ్ళతో, మనం వాటర్ మెలన్ షుగర్ని సెలబ్రేట్ చేసుకోవాలి, అలాగే ఒరిజినల్ సాంగ్ కోసం అంతా వెళ్ళాలి అంటే అందరూ ఖచ్చితంగా వెళ్దామని అంటారు. లీచాన్ ఓమాజుతో, మేనేజర్ డేట్ ఫిక్స్ చేయని అంటే ఓమాజు, మనం సెక్యూమ్ చియాంగాని కూడా పిలవాలి, వాళ్ళు కూడా ఇంపార్టెంటే కదా అని చెప్తే లీచాన్ సెక్యూమ్ని ఎంగిల్ పిలుస్తాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంగిల్ వెళ్తున్న లీచాన్ని ఆపి, నీతో ఒకటి చెప్పాలి అంటే సెక్యూమ్ నాతో అంతా చెప్పింది, నాకు అంతా తెలుసు, తనకి నువ్వంటే ఇష్టమని చెప్పింది అని, తనని ఇబ్బంది పెడితే నా చేతిలో చచ్చావే అని అంటాడు. అలా వాళ్ళు నవ్వుతూ వెళ్తూ ఉంటారు. ఎంగిల్ చియాంగాతో, నువ్వు కూడా రావచ్చు కదా, 2 డేస్లో సాంగ్ క్యాంప్ ఉంది అంటే చియాంగా నేను రాలేను అని అంటుంది. అప్పుడు ఎంగిల్ చియాంగాతో, నేను చెప్తున్నా కదా సెక్యూమ్ ఎవరిని చూస్ చేసుకోలేదు అంటే చియాంగా, నువ్వు నన్ను లీచాన్ని కలపాలని చూస్తున్నావు, అది నాకు బాగానే తెలుసు. ఈ విషయం అంతా ఇక మీదట నేను చూసుకుంటా, నా లైఫ్ను నేను చూసుకుంటా, నీకు నమ్మకం లేదా నా మీద అంటే ఎంగిల్, నాకు నమ్మకం ఉంది నీ మీద, నువ్వు చాలానే స్ట్రాంగ్ అని నవ్వుతూ ఉంటాడు. లీచాన్ చియాంగాకి పేపర్లో అంతా ఫెస్టివల్కి రాలే కదా నువ్వు, మా సాంగ్ క్యాంప్కి కూడా ఎందుకు రావట్లే అని సెండ్ చేస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ చింపేసి అలాగే బాధపడుతూ ఉంటాడు. సెక్యూమ్ పరిగెడుతూ వెళ్తుంటే ఎంగిల్ తన వెనకే వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సెక్యూమ్, మా సార్ అంతా నాకు సెల్లో ప్లే చేయాలని చెప్తున్నాడు, అందుకే నేను అక్కడి నుండి వచ్చేస్తా, నాకు ప్లే చేయాలని లేదు అని అంటుంది. అప్పుడు ఎంగిల్, మ్యూజిక్ షాప్ ఓనరే చెప్పింది గుర్తుకు వచ్చి, నేను వెళ్ళేది ఈరోజు కాదు కదా, ఇక్కడ ఉన్నన్ని రోజులంతా తనతో కలిసి హ్యాపీగా ఉంటా అని పరిగెడుతూ వెళ్తుంటారు. కానీ ఎంగిల్కి సెక్యూమ్ కూడా టైం ట్రావెల్ చేసి వచ్చిందని తెలియదు కదా, అందుకే తనని వదిలి వెళ్ళిపోతున్నా అని కొంచెం బాధపడుతూ ఉంటాడు. అలా వాళ్ళు స్కూటీ మీద అంతా వెళ్తూ ఉంటే సెక్యూమ్, నువ్వు నాకు నిజం చెప్పు, నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడంతా నువ్వు లవ్ చేస్తా అన్నావు కదా, 3 లెక్క పెడతా, అప్పుడు నాకు నిజం చెప్పు అని
1, 2 అని అంటుండగా యంగుల్, నేను ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడంతా నేను లవ్ చేయలే. నువ్వు యూఎస్ నుండి వచ్చినప్పుడు నిన్ను చూసి నేను ప్రేమలో పడ్డా అని అంటాడు. అప్పుడు సెక్యూమ్ అది నేనే అని హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఓమాజు లీచాన్‌తో మనకి చియాంగా చాలానే అవసరం కదా అంటే లీచాన్ తను రావట్లే కదా! మనమేం చేస్తాం అని అంటాడు. అప్పుడు ఓమాజు ఎంగిల్ కూడా చాలానే చెప్పాడంట తను రావట్లేదు అని అంటాడు. తను ఆర్ట్ డిపార్ట్మెంట్‌లో అంట ఉంటుంది అంట. మనకి డిజైనర్ చాలానే అవసరం కదా అని అంటాడు. అప్పుడు లీచాన్ తను రాకుంటే నేనేం చేసేది అని అంటాడు. అప్పుడు ఓమాజుకి మెసేజ్ రావడంతో ఇప్పుడే వస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు చియాంగా అక్కడ నుండి వెళ్తూ ఉండడం చూసి లీచాన్ తన వెనకే వెళ్తుంటాడు. చియాంగా ఒక క్యాట్‌కి అంతా ఫుడ్ పెట్టి సైన్ లాంగ్వేజ్‌లో అంతా మాట్లాడుతూ ఉండడం చూసి లీచాన్ తననే చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళి చియాంగా అలాగే తన హెయిర్ అంతా సర్దుకుంటూ ఉండడం చూసి తననే చూస్తూ ఉంటాడు. చియాంగా వాళ్ళ స్కూల్ అబ్బాయి చియాంగాతో ఆపేసి, నేను మీ స్కూల్లో అంతా ఉంటాను. ఆర్ట్ డిపార్ట్మెంట్ కదా నువ్వు, మనం కలిసి కేఫ్‌కి వెళ్దాము అని అంటాడు. చియాంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి కోపంగా తనని ఆపేసి, ఇంతలా నీ వెంట పడుతున్నా నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు అని తోసేస్తూ కొట్టబోతూ ఉండగా ఆ స్కూల్ అబ్బాయి వచ్చి, అతనికి వినిపించదని నీకు తెలీదా, తనకు మాట్లాడలేదు అని చెప్తాడు. అక్కడికి లీచాన్ వచ్చి కోపంగా వాళ్ళ చెవులంతా పట్టుకొని తనని అలా ఎందుకు ఏడిపిస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. నేను చెప్పిందంతా మీరు బుక్లో రాయండి అని వాళ్ళతో. మాకు ఈరోజు ఒక జీవిత సత్యాలు చెప్పే గురువు గారిని కలిసాము. ఎంతలా చెత్తవాడినని నాకే తెలీదు. మిగతా అమ్మాయిలతో అంతా ఇలా చేయమని రాయండి అని బుక్లో రాయండి అని చెప్తూ ఉంటాడు. చియాంగా వచ్చి అక్కడ చూస్తూ ఉంటుంది. ఆ అబ్బాయిలు తన ఇయర్ ఫోన్స్ అంతా పెట్టుకుంటే మనకెలా తెలుస్తుంది అని మాట్లాడుతూ జోక్స్ వేస్తూ ఉండగా లీచాన్‌కి కోపం వచ్చి మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఆ అబ్బాయిలను కొడుతూ ఉంటే చియాంగా వెళ్ళి ఆపేస్తుంది. ఎంగిల్ సెక్యూమ్‌తో ఔటింగ్‌కి అంతా వెళ్ళి స్ట్రీట్‌లో అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హెడ్‌కి బ్యాండ్ అంతా పెట్టుకొని వాళ్ళు డ్రాయింగ్ అంతా వేయించుకుంటూ ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడు ఎంగిల్ సెక్యూమ్‌తో సూట్‌కేస్ నేను ఈ రూమ్‌లో పెట్టేటప్పుడు నాకు ఇది దొరికింది. ఇవ్వడం మర్చిపోయా అని. అసలు నువ్వంతా ఎందుకు ఇది వాడుతున్నావు? నువ్వెందుకు సెల్లో ప్లే చేయట్లేదు అని అడుగుతారు. అప్పుడు సెక్యూమ్ ఎంగిల్‌తో మా అమ్మ ఇష్టాలని నా మీద రుద్దాలని చూసింది. అంతా నేను అర్థం చేసుకునేలోపు థెరపీకి వెళ్ళా. అప్పటి నుండి ఇవి నా బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయాయని చెప్తుంది. అప్పుడు ఎంగిల్ కానీ ఇంతలా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది అంటే నేను నీకు మళ్ళీ చెప్పాలా? అది అంతా చెప్తే ఒక ఏడుపుగొట్టి స్టోరీని నేను సీడీలో వేసుకొని చూసినట్లు అవుతుంది అని. తనకి ఇష్టం లేకున్నా కూడా సెల్లో ప్లే చేసే చోటికి వెళ్ళి చూస్తుంటే అక్కడ తన ఫ్రెండ్ వచ్చి మనకి ఇష్టం లేకున్నా కూడా మన అమ్మ వాళ్ళ కోసం అంతా మనం ఇక్కడికి వస్తాము. వాళ్ళకు మన సంతోషాలంతా అవసరం లేదు. మనం కప్స్, మెడల్స్ పట్టుకొని ఉంటేనే వాళ్ళకు నచ్చుతుంది అని వాళ్ళు ఇద్దరు ఫోటో దిగుతూ ఉంటారు. అప్పుడు సెక్యూమ్ ఆ అమ్మాయి ఫోటో ముందంతా చనిపోయి ఉండడం చూసి చాలానే బాధపడుతూ ఉంటుంది. నిజానికి తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిందని తను చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ తనతో తను చనిపోయింది అందువల్లనే నువ్వు విన్ అయ్యావని ఎవరు అనుకోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ఫీలింగ్స్ ఉంది చూడు, ఇదంతా నువ్వు గుర్తుపెట్టుకో. పర్ఫామ్ చేసేటప్పుడు నీకు బాగా ఎమోషనల్ అయ్యి బాగా ప్లే చేస్తావు అని చెప్తుంది. కానీ సెక్యూమ్ తన ఫ్రెండ్‌నే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. సెక్యూమ్ పర్ఫామ్ చేసేంత అప్పుడు తన ఫ్రెండ్ గుర్తుకు వచ్చి తను అలా సెలో ప్లే చేయలేకపోతుంది. అప్పుడు ఎంగిల్‌తో డాక్టర్లు నా సిట్యుయేషన్ అంతా కంట్రోల్ చేయలేకపోయారు. నన్ను న్యాయం చేయలేక ఈ టాబ్లెట్స్‌ని నా బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఇచ్చారు. నాకు మా అమ్మ చేయాల్సినవంతా నాతో చేయించాలని అనుకున్నది. మా అమ్మ తాగుడుకు బానిస అయింది. మనం వెళ్దామని సెక్యూమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. లీచాన్ చియాంగాని ఇబ్బంది పెడుతున్న అబ్బాయిలని కొట్టడంతో వాళ్ళు పోలీస్ స్టేషన్‌కంతా వెళ్తారు. ఏం జరిగిందో అని చియాంగాని అడుగుతూ ఉంటే తనేం చెప్పదు. లీచాన్ ఆ అబ్బాయిలతో మీరే కదా తనని ఇబ్బంది పెట్టారు అంటే వాళ్ళు అబద్ధాలంతా చెప్తూ నువ్వే కదా దొంగతనం చేసావు తనతో అని అంటారు. అప్పుడే అక్కడికి నానమ్మ మీ హైయర్ ఆఫీసర్ మా హాస్టల్లోనే ఉండేవారు. నేనే ఫుడ్ అంతా కుక్ చేస్తా. అక్కడే ఉండి చదువుకునేవారు. అక్కడే పోలీస్ అయ్యారు అని చెప్పడంతో అతను అవునా అని అంటాడు. ఇప్పుడు నానమ్మ అతనితో కొందరు సాక్షులు కూడా ఉన్నారు బయట వాళ్ళు చూశారు అని చెప్తుంది. లీచానే చియాంగాని బయటికి తీసుకొని వస్తుంది. నానమ్మ చియాంగాతో ప్రేమగా మాతో కలిసి నువ్వు ఇంటికి రావచ్చు కదా ఫుడ్ తినడానికి అంటే చియాంగా లేదు అని చెప్పి టాక్సీలో అంతా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తుంటే నానమ్మ లీచాన్‌తో తను చాలానే అందంగా ఉంది. తన మీద జాలి పడుతుంటే తనని వదిలేయ్. తన ప్రపంచంలో తను బ్రతుకుతుంది అని అంటుంది. సెక్యూమ్‌ని ఇంటి వద్ద డ్రాప్ చేశాక ఎంగిల్ సెక్యూమ్‌తో మనం ఎవరు అంత సంతోషంగా ఉన్నారని అంచనా వేయలేము. వేరే వాళ్ళ బాధని మనం అంచనా వేసే హక్కు మనకి ఎవరు ఇవ్వలేదు. నీకు ఎవరి గురించి గుర్తింపు తీసుకోవాలని అనుకోకు. నువ్వు హ్యాపీగా ఉండాలని ఫోర్స్ అంతా చేసుకోకు. బహుశా నీ మెడిసిన్ నేనే అనుకుంటా. నాకలా అనిపిస్తుంది. నీకు ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపోకు అని అంటే సెక్యూమ్ నవ్వుతూ లోపటికి వెళ్తుంది. లోపల వెళ్ళి తన టాబ్లెట్ బాక్స్‌లో అంతా చూస్తే చిన్న క్యాండీలు ఉంటాయి.
అప్పుడు అది తిన్నాక సెక్యూమ్కి ఎంగుల్ చెప్పిందే గుర్తుకు వస్తూ ఉంటుంది. అప్పుడు అయితే నువ్వు షైన్ అవ్వాలని చూసావో ఇంకా నువ్వు ఎక్కువ షైన్ అవుతావు అని చెప్పడం గుర్తుకు వచ్చి సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. లీచాన్ మెసేజ్ చేయడంతో అది విని ఎంగిల్ పరిగెడుతూ వచ్చి నువ్వంతా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అప్పుడు లీచాన్ కోపంగా నీకు త్వరగా రా అని చెప్పా కదా, ఇంత లేట్ చేస్తావేంటి, అసలు నువ్వు చియాంగా వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు, తనని ఎందుకు పట్టించుకోవట్లేదు, తన ఫెస్టివల్కి రాలేదు, ఇప్పుడేమో క్యాంప్కి కూడా రావట్లేదు, ఇంకా తనని రోడ్ మీద అంతా కొందరు అబ్బాయిలు ఏడిపిస్తున్నారు, అయినా నువ్వేం పట్టించుకోవట్లేదు అని కోపంగా అంటే ఎంగిల్ ఏంటి తనని ఇబ్బంది పెట్టారా అని అడుగుతారు. నాకు నీ నుండి హెల్ప్ కావాలి అని గొడవ పడేలా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఎంగుల్ చియాంగాకి ఫ్యాక్స్ అంతా పంపించి అందులో లీచాన్ని నువ్వే ఆపాలి, ప్రాక్టీస్ రూమ్కి రా ఎమర్జెన్సీగా అని పంపిస్తాడు. చియాంగా టెన్షన్ పడుతూ ప్రాక్టీస్ రూమ్కి అంతా వెళ్ళి చూస్తే అక్కడ లీచాన్ చియాంగాతో నన్ను క్షమించు, ఎంగిల్తో ఇక్కడికి రా అని నేనే నీకు ఫ్యాక్స్ అంతా పంపించా అని బుక్లో లీచాన్ చియాంగా కోసం అంతా నువ్వే మనం ఫ్రెండ్స్గా ఉందామన్నావు, నువ్వే కదా నన్ను ఇష్టపడుతున్నా అన్నావు, ఇలా ఆశ పెట్టి వదిలేయడం ఏమన్నా కరెక్టేనా, ఫెస్టివల్కి నువ్వెందుకు రాలేదు, క్యాంప్కి కూడా రావట్లేదు, నీకోసం అంతా నేను సాంగ్ పాడాలనుకున్న ఫెస్టివల్లో, కానీ నువ్వు రాలేదు అని చియాంగా ఎమోషనల్ అవుతూ చూస్తుంది. అప్పుడు లీచాన్ ఇంకా పేపర్స్ అంతా తిప్పుతూ నువ్వు క్యాంప్కి రాకుంటే నేను నీకోసం అంతా ఇక్కడ సాంగ్ పాడుతా అని అప్పుడు వెళ్ళి చియాంగాతో ఈ పాట కేవలం నీకోసం మాత్రమే అని తనతో ఎంతలా లవ్ చేశాడో అనేది తనతో అంతా ఉన్న మెమరీస్ అంతా గుర్తుకు తెచ్చుకొని ఫెస్టివల్లో తన కోసం అంతా పాడడానికి సైన్ లాంగ్వేజ్లో అంతా ప్రాక్టీస్ చేసిందంతా గుర్తుకు తెచ్చుకొని తన కోసం అంతా సాంగ్ పాడుతూ ఉంటాడు. అది చూసి చియాంగా బాగా ఎమోషనల్ అయ్యి లీచాన్ని హగ్ చేసుకుంటుంది. లీచాన్ కూడా తననే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎంగిల్ అదంతా చూసి వాళ్ళ పేరెంట్స్ని అలా చూసి సంతోషపడతాడు. సాంగ్ క్యాంప్ కోసం అంతా అందరూ ప్లాన్ చేసుకొని ఉంటారు. వాళ్ళు వెళ్తుండగా అక్కడ ఎంగిల్ సెక్యూమ్ ఒక పేరుగా రావడం చూసి లియో కాంగుల్ షాక్ అయి కింద పడిపోతాడు. అప్పుడు లీసీ కోమాజు మాత్రం ఈ విషయం మాకు తెలుసు, ఫెస్టివల్ నుండి సెక్యూమ్ వెళ్ళాక ఎంగిల్ కూడా వెళ్ళిపోయినప్పుడే మాకు ఈ విషయం తెలిసిందని అంటారు. అప్పుడు కాంగుల్ అయ్యో మరి లీచాన్ ఎలా ఉన్నాడు, పాపం చాలా బాధపడుతున్నాడేమో కదా అంటే అక్కడికి లీచాన్ చియాంగా ఒక పేరుగా రావడం చూసి షాక్ అవుతారు. అప్పుడు లీచాన్ వాళ్ళతో మన డిజైనర్కి వెల్కమ్ చెప్పండి అంటే లీసీ కోమాజు లియో కాంగుల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని సైన్ లాంగ్వేజ్లో అంతా చెప్తూ ఉంటే చియాంగా నవ్వుతూ హాయ్ ఫ్రెండ్స్ అనే అంటుంది. లీచాన్ చియాంగా బ్యాండ్ మెంబర్స్తో అంతా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. సెక్యూమ్ ఎంగుల్తో నిన్ను చూస్ చేసుకున్నా కదా, మా ఫ్యాన్స్ అంతా పారిపోయారు అని చెప్తుంది. అయినా కూడా నాకు సహాయం చేస్తా అన్నావు కదా, సరేలే నీ వల్లే నేను చావాలని అని నిర్ణయం మార్చుకున్నా, నేను నీతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని అంటుంది. సెక్యూమ్ వాష్రూమ్కి అంతా వెళ్దామని వెళ్తుంటే లావిడియా మ్యూజిక్ షాప్ ఓనర్ కాల్ చేసి నీ ట్రిప్ అంతా బాగానే ఎంజాయ్ చేస్తున్నావా, నీ ట్రిప్కి అంతా ఎండ్ కార్డు వేసే టైం వచ్చింది, త్వరలో 2 చందమామలు వస్తాయి, అప్పుడు 2 ప్రపంచాలకి ఉన్న డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పడంతో సెక్యూమ్ నేనంతా రిటర్న్ రావాలనుకోవట్లే అని కాల్ కట్ చేయబోతుంటే సెక్యూమ్కి లావిడియా మ్యూజిక్ షాప్ ఓనర్ నువ్వు మళ్ళీ తిరిగి రావాలి అనుకోకుంటే నువ్వు అక్కడే 1995లోనే స్టక్ అయిపోతావు అని చెప్తాడు. అయితే 20స్లోకి నేను రాలేనా అని సెక్యూమ్ అంటే నీ కోసం అంతా నేను ఒక హెల్పర్ని పంపించాను, నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాడు, నీలాగా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు అంటే అప్పుడు సెక్యూమ్ అయితే నాలాగా ఇంకొకరు కూడా టైం ట్రావెల్ చేసి వచ్చారా, ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అంటుంది. అతడు నీకు దగ్గరనే ఉండొచ్చు అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు సిగ్నల్ లేదు అని ఫోన్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఎంగిల్కి మొబైల్ రింగ్ సౌండ్ రావడంతో లావిడియా మ్యూజిక్ షాప్ ఓనర్ కాల్ చేశాడని సిగ్నల్ కోసం అంతా వెతుకుతూ వెళ్తుంటాడు. అక్కడ వాళ్ళు ఇద్దరు సిగ్నల్ కోసం అంతా ఎదురెదురుగా వచ్చి చూసుకుంటూ షాక్ అవుతారు. అప్పుడు సెక్యూమ్ ఎంగిల్తో ఆ టైం ట్రావెల్ చేసిన పర్సన్ నువ్వేనా అని చూస్తుంది. ఎంగిల్ మ్యూజిక్ షాప్ ఓనర్ చెప్పిన ఆ హెల్పర్ నువ్వేనా అని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఎంగిల్ 1995లోకి టైం ట్రావెల్ అయి వచ్చామని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎంగిల్కి సెక్యూమ్ స్క్విడ్ గేమ్ అని అన్నది, తన సెల్ అంతా మ్యూజిక్ షాప్లో అమ్మేసా అన్నది, తన సూట్ కేస్ మీద అంతా 1995 ఇయర్ ట్యాగ్ కాదనేది, తన ఇయర్ బడ్ని దాచేసింది అంతా గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇప్పుడు సెక్యూమ్కి చెప్పలేని ఒక సీక్రెట్ ఉంది అనడం, తన ఫ్యూచర్లో సంతోషంగా ఉంటుంది అని అతనికి తెలుసు అనడం, మ్యూజిక్ షాప్లో గిటార్ అంతా ఇక్కడే పక్కనే అమ్మేసా అనడం గుర్తుకు వచ్చి ఒకరిని ఒకరు చూసుకుంటూ షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి లీచాన్ వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్స్ అంతా చూసి ఏంటి అది అని అడిగితే ఎంగిల్ సెక్యూమ్ని తీసుకొని ట్రైన్ నుండి అంతా బయటికి దిగేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లీచాన్ బ్యాండ్ మెంబర్స్ అంతా ఎందుకు దిగారని అరుస్తూ ఉంటారు. అప్పుడు ఎంగిల్ అసలు ఎవరు నువ్వు, యూఎస్ నుండి ఎందుకు వచ్చావు అంటే నేను మా అమ్మ పోలికలతో ఉంటా, నేను సెక్యూమ్ కూతుర్ని అని అంటుంది. అసలు నువ్వు ఎవరు అని ఎంగిల్ని అడిగితే
అప్పుడు ఎంగ్విల్ నిన్ను లీచాన్ చియాంగా వాళ్ళ కొడుకుని అని చెప్పడంతో సెక్యూమ్ ఏంటి నిజమా అని షాక్ అవుతుంది. లీచాన్ స్టేషన్లోనే ఉన్నాను, ఎక్కడికైనా వెళ్ళారో నా చేతిలో చచ్చారా అని ఎంగిల్కి అంతా వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. సెక్యూమ్ అసలు నువ్వు లీచాన్ చియాంగా వాళ్ళ పోలికలే లేవు అంటే అప్పుడు ఎంగిల్ నువ్వు అచ్చం సెక్యూమ్ లాగే ఉన్నావు అని అంటారు. అప్పుడు సెక్యూమ్ నువ్వు మా అమ్మనే ఫ్లర్ట్ చేస్తావా, మీ అమ్మ నాన్న అంత ఏజ్ ఉన్న వాళ్ళని అంటే ఎంగిల్ నువ్వు మా నాన్నని కూడా ఫ్లర్ట్ చేస్తావు కదా అని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఎంగిల్ నాకంటూ అలా చేయడానికంటూ ఒక కారణం ఉంది అని అంటాడు. లీచాన్ వాళ్ళు ఉండే రిసార్ట్కి వెళ్తూ ఉంటే లియో లీసి కాంగుల్ చియాంగాతో కామెడీ చేస్తూ ఉంటారు. చియాంగా ఫుల్గా నవ్వుతూ ఉండడంతో ఓమాజు ఎంగిల్ సెక్యూమ్ ఇక్కడికి వస్తారులే అని అంటాడు. లీచాన్ మాత్రం నవ్వుతున్న చియాంగానే చూస్తూ తన నవ్వు కోసం అంతా నేను యుద్ధాలే చేసేవాడిని, కానీ తను అలా ఎలా నవ్వుతుంది, అదంతా జోక్గా ఉందా అని చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ టైంలో ఎంగిల్తో సెక్యూమ్ నువ్వెందుకు లీచాన్ చియాంగాని కలపాలని చూస్తున్నావు, ఎలా అయినా వాళ్ళు ఫ్యూచర్లో కలుస్తారు అని చెప్తున్నావు కదా అంటే అప్పుడు ఎంగిల్ వాళ్ళు కలిసే వాళ్ళే, కానీ నువ్వు యూఎస్ నుంచి సడన్గా వచ్చావు, అంతకుముందు అంతా నువ్వు లీచాన్ మీద ఎప్పుడు కోపడేదానివి, కానీ ఈ మధ్య నువ్వు చాలానే బాగా మాట్లాడుతున్నావు, ఒకవేళ నీ వల్ల గనక అమ్మ నాన్న కలవకపోతే నేను పుట్టేవాడినే కాదు అని అంటాడు. అప్పుడు సెక్యూమ్ నేను అలా చేశానా అని సాడ్గా ఉంటే ఎంగిల్ మరి నువ్వెందుకు మంచిగా మాట్లాడవు అని అడుగుతారు. అప్పుడు సెక్యూమ్ అంతా నీ వల్ల, నేను బట్టలు అమ్మి అంతా మనీ సంపాదిస్తుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి లీచాన్ గురించి అంతా చెప్పావు, నేను వెళ్ళాక లీచాన్ సడన్గా బాధపడుతున్నాడని కూడా నువ్వు నాతో చెప్పావు, అందుకే మా అమ్మ ఫస్ట్ లవ్ లీచాన్ అని అనుకున్నా, అందుకే వాళ్ళిద్దరిని కలపాలని అనుకున్నా, కానీ ఇలా అయ్యింది. అప్పుడు ఎంగిల్ ఎందుకు వాళ్ళని కలపాలనుకున్నావు, వాళ్ళని కలిపితే నీకేమొస్తుంది అంటే సెక్యూమ్ కొంచెం బాధగా నేను మా అమ్మ ఫస్ట్ లవ్తో కలిపితే నేను పుట్టేదాన్నే కాదు కదా, అందుకే కలపాలనుకున్నా అని చెప్తుంది. లీచాన్ స్టేషన్లో అంతా మా వాళ్ళు ఉన్నారు అక్కడ, సెక్యూమ్ ఎంగిల్ వాళ్ళని తీసుకురండి, ఆ బుర్రలేని వాళ్ళు అక్కడే ఉంటారు అని చెప్తారు. అప్పుడు సెక్యూమ్ ఎంగిల్తో మీ ఫ్యామిలీలో అంతా మాట్లాడగలిగే వాడివి నువ్వే అన్నావు కదా, కానీ మీ నాన్న లీచాన్ అన్నావు, కానీ అతనికి వినిపిస్తుంది కూడా, మరి బ్యాండ్లో కూడా ప్లే చేస్తున్నాడు అంటే మా నాన్నకి చిన్నప్పుడు నుండి వినిపించదు అనుకున్నా, కానీ నేను ఇక్కడికి వచ్చాకే తెలిసింది, 1995లో ఒక యాక్సిడెంట్ వల్ల గాయాలు అయ్యి మాట్లాడడం అంతా మానేస్తాడని నాకు తెలిసింది ఇక్కడికి వచ్చాకే, నేను ఆ యాక్సిడెంట్ని ఎలాగో ఆపేసా, కానీ ఇక్కడ వచ్చింది అంతా నేను మా నాన్న యాక్సిడెంట్ ఆపడానికే అని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది అంటే సెక్యూమ్ మరి నేనెందుకు వచ్చా అని అడుగుతుంది. అప్పుడు మెసేజ్ అంతా సౌండ్ రావడంతో లావిడా మ్యూజిక్ షాప్ ఓనరా అని చూస్తే లీచాన్కి స్టేషన్లో మీరు అక్కడే ఉన్నని పిక్ చేసుకోవడానికి ఒక పర్సన్ వస్తారని చెప్తాడు. అప్పుడే అక్కడికి మ్యూజిక్ అంకుల్ వస్తాడు. ఇతడే కదా సెక్యూమ్ వాళ్ళ నాన్న, అలాగే లిటిల్ సెక్యూమ్కి కూడా తాతయ్య అయ్యి ఉంటాడు. ఎంగిల్కి కూడా గిటార్ నేర్పించింది ఈ తాతయ్యే, కానీ నిజంగానే సెక్యూమ్కి వాళ్ళ నాన్న తెలుసా లేదా గుర్తుపడుతుందా లేదా అనేది తెలీదు. ఈ సెక్యూమ్ మీరే కదా నన్ను ఆ రోజు కర్చీఫ్ అంతా ఇచ్చారు ఏడుస్తుంటే అంటే అప్పుడు అంకుల్ అవును అని అంటాడు. నీకెలా సెక్యూమ్ తెలుసు అని అంకుల్ అడిగితే ఎంగిల్ తనే మా బ్యాండ్కి అంతా ఫోటోగ్రాఫర్ అని చెప్తాడు. అలా సెక్యూమ్తో కలిసి వాళ్ళంతా కార్లో వెళ్తుంటే అంకుల్ సెక్యూమ్నే చూస్తూ ఉంటాడు. ఎంగిల్తో నువ్వు తనకి 28 ఏళ్ళు అని చెప్పావు కదా, అంత పెద్దగా ఏం కనిపించట్లేదే ఏజ్లో అంటే అప్పుడు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని సెక్యూమ్ ఎంగిల్తో అంటుంది. అలా వాళ్ళని అంతా అక్కడ దింపేసి వెళ్తూ ఉంటారు. సెక్యూమ్ అంకుల్నే చూస్తూ ఉంటుంది. సెక్యూమ్ ఎంగిల్ లోపలికి రావడం చూసి చియాంగా అక్కడికి వచ్చి లీచాన్ చాలానే కోపంగా ఉన్నాడని చెప్తుంది. వాళ్ళు అవునా అని అంటారు. లీచాన్ వాళ్ళతో ఇంత చెత్త సాంగ్స్ అంతా లిరిక్స్ రాశారు అని బాలే అని వాళ్ళనంతా తిడుతూ ఉంటారు. ఎంగిల్ రావడంతో బయటికంతా తీసుకెళ్ళి ఏదో దాచారు కదా నాకు తెలియకుండా, బయట అంతా దిగి పారిపోయారు కదా మీరు అని కొట్టుకుంటూ ఉంటారు. నాకు ఇవ్వు అని లీచాన్ పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు ఎంగిల్ తీసుకొని ఈ ఫోన్ గురించి అంతా తనకి తెలియకూడదు అని, ఇదొక జస్ట్ రికార్డ్ మాత్రమే అని, ఏదో ఒక రాగం పిలిచింది వేళ అని రికార్డ్ చేస్తూ ఉంటే లీచాన్ బాగానే ఉంది ఈ లిరిక్, కానీ నువ్వు పాడావు కదా చాలా చెత్తగా ఉంది అని అంటారు. అప్పుడే లోపల నుండి సౌండ్ రావడంతో లోపలంతా వెళ్ళి చూస్తే సెక్యూమ్ చాలానే ఓవర్ చేస్తూ నాకు ఇప్పుడే ఒక మోటివేషన్ వచ్చింది అని ఫ్యూచర్లో ఉండే సాంగ్ అంతా పాడబోతూ ఉండగా ఎంగిల్ ఆపేసి బయటకంతా లాక్కెళ్ళిపోతాడు. నువ్వేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా, ఇక్కడ ఒక చిన్న తప్పు చేసినా కూడా ఫ్యూచర్ అంతా మారిపోతుంది అంటే సెక్యూమ్ నువ్వు నన్ను పట్టుకో, లేదంటే నేను వెళ్ళి ఫ్యూచర్లో ఉన్న సాంగ్స్ అన్నీ పాడుతా అని నవ్వుతుంది. ఎంగిల్ తన వెనకే పరిగెడుతూ ఉంటారు. అలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. లీచాన్ చియాంగాకి బోర్ కొడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది అని ఒక క్యూట్ పిల్లిని అంతా తెచ్చి దానితో ఆడుకో అని చెప్పి వాళ్ళిద్దరూ దాంతో ఆడుకుంటూ ఉంటారు. అలా చియాంగా లీచాన్తో నేను నీ వాయిస్ వినలేకపోవచ్చు, కానీ
నా కళ్ళతో, నా మనసుతో దాని అంతా నేను అనుభూతి చెందగలను. నువ్వు పాడుతూ ఉంటే నాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నువ్వేం నా గురించి అంతా ఆలోచించకు. నీతో ఉండడానికి నేను బాగానే ఇష్టపడుతున్నా. నా గురించంతా నువ్వు ఆలోచించకు. నేను నా జాబ్ చేసుకుంటా అని చెప్తుంది. లీచన్ తన మీద అంతలా లవ్ పెంచుకుంది అని లీచన్ తననే చూస్తూ ఉంటాడు. తను వెళ్తూ ఉంటే ఆపి కిస్ చేస్తాడు. లీచాన్ బ్యాండ్ మెంబర్స్తో ఒక సాంగ్ అంతా రాద్దామని ప్రాక్టీస్ అంతా చేస్తూ ఉంటారు. సెకిమ్ చియాంగా వేసిన డ్రాయింగ్స్ అంతా చూసి ఎంగిల్ వాళ్ళమ్మ నిజంగానే చాలా టాలెంట్ ఉంది. 20స్లో ఇది చాలా హిట్ అవుతుంది అని చూస్తుంది. నైట్ మొత్తం లీచాన్ ఎంగిల్ కష్టపడి సాంగ్ అంతా రాస్తూ ఉంటారు. తర్వాత ఎంగిల్ కూడా నిద్రపోతూ ఉంటాడు. కానీ లీచాన్ మాత్రం ఒక్కడే నైట్ అంతా కష్టపడి సాంగ్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ అయ్యాక ఎంగిల్ చూసి సాంగ్ అంతా కంప్లీట్ చేసావా అని అందరినీ పిలిచి వాళ్ళు సాంగ్ అంతా చక్కగా పాడుతూ ఉంటారు. వాళ్ళు అలా పాడడం చియాంగా సెక్యూమ్ కూడా బాగా చూసి సంతోషిస్తారు. అలా వాళ్ళు బీచ్లో అంతా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అంతా దిగుతూ ఉంటారు. అలా వాళ్ళు సాంగ్ క్యాంప్ అయిపోయిందని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తారు. చియాంగాకి తోడుగా లీచాన్ వాళ్ళ ఇంటి వద్దకి వస్తాడు. తనతో ఇక మీదట అంతా నేను ఎవరు ఏడ్పించినా ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు నాకు కాల్ చేయొచ్చు అని చెప్తాడు. అలా లీచాన్ వెళ్తూ ఉంటే అక్కడికి చియాంగా వాళ్ళ సెకండ్ మదర్ వస్తుంది. లీచాన్ అక్కడ నుండి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చియాంగా అంత లోపలికి వెళ్తుంటే ఆవిడ వచ్చి చియాంగాని వెళ్ళకుండా నువ్వు ఇలా తిరగడానికి వెళ్ళావు కదా, నీకెవరంతా పర్మిషన్ ఇచ్చారని కొడుతుంది. అప్పుడు చియాంగా కూడా రిటర్న్ కొట్టి ఇన్ని రోజులుగా నాకంటూ ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నాకంటూ ఒక ప్రపంచం ఉంది బయట. నాకంటూ సహాయం చేయడానికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకొకసారి కనుక నన్ను కంట్రోల్ చేయాలని చూసావనుకో నెక్స్ట్ డే నీకు న్యూస్ పేపర్లో నీ పేరు వస్తుంది అని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి లీచాన్ నన్ను కాపాడు అని వెంటనే ఫ్యాక్స్ అంతా పంపిద్దామని చూస్తుంది. కానీ అక్కడికి ఆమెడ వచ్చి ఫ్యాక్స్ మిషన్ అంతా పగలగొట్టేస్తుంది. అప్పుడు చియాంగా చిన్నప్పుడు ఆమె ఏం చేసింది అని చూపిస్తారు. చియాంగా చిన్న పాపగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసి ఉంటుంది. వాళ్ళ నాన్న కోసం అంతా నన్ను చాలానే ఇబ్బంది పెడుతుంది, కొడుతుంది అని ఒక పేపర్లో అంతా రాస్తుంది. అప్పుడు ఆవిడ అక్కడికి వచ్చి చింపేసేది. బయటకి అంతా పరిగెడుతూ ఉంటే చియాంగా వాళ్ళ నాన్న రావడంతో వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని అసలు మాటలే రాని చియాంగాకి అప్పుడు భయంతో నాన్న అని పిలుస్తుంది. చియాంగా అలా పిలవడంతో చైర్మన్ చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు చియాంగాని తరుముకుంటూ వస్తుంటారు. ఆవిడ కూడా నాన్న అని అనింది అని వినడం చూసి చియాంగా నా బంగారు తల్లి అని అక్కడికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. తనని మీ దగ్గర తీసుకెళ్ళండి అని పనిచేసే వాళ్ళతో చెప్తే చైర్మన్ ఏం చేస్తున్నావు నువ్వు తనని అంటే ఆవిడ నేను చియాంగాకి అంతా డిసిప్లిన్ నేర్పిస్తున్నాను. ఇప్పుడు గనక మీరు ఇది ఆపితే చియాంగా మన కంపెనీని ఎప్పటికీ చూసుకోలేదు అని చైర్మన్ గారు నోరు నొక్కేస్తుంది. అలా చియాంగానే చీకటి రూమ్లోకి అంతా తీసుకెళ్లి తాడుతో చూపిస్తూ బెదిరిస్తుంది. అందుకే స్టార్టింగ్ సీన్లో లీచాన్ తనకి గాయమైందని తన టై అంతా తీసి కడదామనుకుంటే ఈ తాడు గుర్తుకు వస్తుంది. ఈ తాడుతోనే చియాంగాని నువ్వు చనిపో అన్నట్లు చెప్పి అక్కడ వేసి వెళ్ళిపోతుంది. ఎంగుల్ సెక్యూమ్తో ఎక్కడ నుండి వచ్చావు అని ఎంక్వైరీ లాగా అంతా చేసుకుంటూ ఉంటారు. 1995 ఇయర్లోకి వచ్చాం కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంగుల్ నేను ఈ బుక్ షాప్ నుండే వచ్చా బయటికి అని చెప్తే సెక్యూమ్ నేను ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చా అని మాట్లాడుకుంటూ ఉంటారు. రెస్టారెంట్లో అంతా కూర్చొని సెక్యూమ్ ఎంగుల్తో నువ్వేమో మీ నాన్నగారి యాక్సిడెంట్ ఆపేశావు, మీ అమ్మ నాన్నల్ని కూడా కలిపేశావు, కానీ మరి నేనెందుకు వచ్చాను, నన్నెందుకు పంపించారు అని అంటుంది. అప్పుడు ఎంగుల్ కోపంగా నీకు అయినా 1995 ఇయర్లో యూజ్ అయ్యే మనీ ఇచ్చాడు ఆ మ్యూజిక్ షాప్ ఓనర్, కానీ నాకు మాత్రం దేనికి పనికిరాని మనీ ఇచ్చాడు ఆ మ్యూజిక్ ఓనర్ అని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఎంగుల్ సెక్యూమ్తో నేను అంతా పూర్తి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి అని చియాంగా వాళ్ళ సెకండ్ మదర్ చియాంగాని సైన్ లాంగ్వేజ్ అంతా నేర్చుకోనివ్వట్లేదు, అలాగే కాలేజీకి అంతా పంపించట్లేదు అని చెప్తూ ఉంటాడు. సెక్యూమ్ ఒకరి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి అని ఒక బుక్ షాప్కి అంతా వెళ్ళి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ కావాలి అని అడుగుతుంది. ఎంగుల్ ఇంటికి వెళ్ళాక చియాంగా కోసం అంతా చూస్తే అక్కడ తను ఉండదు. ఇంట్లో పనిచేసే ఆమెతో అడిగితే తను క్లాసెస్ ఉన్నాయని బయటికి వెళ్ళిందని చెప్తారు. ఎంగుల్ చియాంగా కోసం అంతా రూమ్కి వెళ్ళి చూస్తే ఫ్యాక్స్ మిషన్ అంతా పగిలిపోయి ఉండడం చూసి అక్కడ పనిచేసే ఆమెతో కోపంగా మీరు ఇప్పుడు నిజం చెప్తారా లేదంటే నేను పోలీసులకి కాల్ చేయాలా అని ఆమెను బెదిరిస్తాడు. అప్పుడు ఆమె తనని రూమ్లో వేశారు అని చెప్తుంది. వెళ్ళి ఎంగుల్ డోర్ అంతా ఓపెన్ చేస్తే అక్కడ చియాంగా బ్యాండ్ మెంబర్స్ అంతా డ్రాయింగ్ వేయడం చూసి ఎంగుల్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఎంగుల్ చియాంగాని పట్టుకొని నన్ను క్షమించు అమ్మ, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని తనని బయటికి తీసుకొని వెళ్తుంటాడు. చియాంగా వాళ్ళ సెకండ్ మదర్ వచ్చి ఆపేసి ఇప్పుడు నువ్వు తీసుకెళ్తే చాలానే ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేయాలని చెప్తుంది.
అప్పుడు యంగ్విల్, ఏం జరిగినా సరే నేను దేనికైనా రెడీగానే ఉంటాను. నేను ఇలాగే గట్టిగా నిలబడతాను. చైర్మన్ గారు వచ్చాక నన్ను కలవమని చెప్పండి అని తనని అక్కడి నుండి లీచాన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి జరిగింది అంతా నానమ్మకి లీచాన్కి చెప్తుంటాడు. నానమ్మ కూడా తన విషయంలో ఇలా జరిగిందా అని బాధపడుతూ ఉంటుంది. లీచాన్ కోపంగా నేను ఆవిడని అడుగుతాను అంటే నానమ్మ ఆపేసి, వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు ఇంట్లో లేడు, నువ్వు ఎవరిని అడుగుతావు అని అంటుంది. వాళ్ళ ఇంట్లో జరిగేదంతా వాళ్ళ నాన్నకి కూడా తెలియాలి కదా అని నానమ్మ అంటుంది. లీచాన్ కోపంగా బయటికి వెళ్ళడంతో యంగ్విల్ వెళ్ళి లీచాన్ని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు లీచాన్ చియాంగా ఫ్రెండ్స్ ఉన్నారని మనం చెప్పాలి కదా అని అంటాడు. యంగ్విల్, చైర్మన్ గారు వచ్చాక మనం ఇదంతా చెప్దామంటే లీచాన్ కోపంగా, అతడు ఇంతకు మనిషేనా, వాడును కూడా నా తండ్రి లాంటి వాడే, డబ్బుల కోసం అంతా పోతాడు, సొంత కూతుర్ని ఎప్పుడు పట్టించుకోలే, మా నాన్న కూడా ఇలాగే చేసేవాడు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోనప్పుడు మమ్మల్ని కనాలి, మేము అడిగామా మమ్మల్ని కనండి అని, మిమ్మల్ని ప్రేమగా చూసుకోలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నారు అని ఏడుస్తూ ఉంటాడు. నానమ్మ చియాంగా కోసం అంతా ధైర్యం చెప్దామని వెళ్తుంది. సైన్ లాంగ్వేజ్ రాకపోయినా నానమ్మ, నీకు ఏమైనా అయితే, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు ఇక్కడికి రా అని చెప్తుంది. అప్పుడు చియాంగా నానమ్మని పట్టుకొని బాగా ఏడుస్తుంది. నానమ్మ తను అలా ఏడవడం చూసి చాలానే బాధపడుతుంది. అప్పుడు యంగ్విల్ లీచాన్తో, చియాంగాకి మనం అంతా ఉన్నాం, నువ్వు నేను నానమ్మ బ్యాండ్ మెంబర్స్ అంతా ఉన్నామంటే తను చాలానే మంచిది, కానీ నేను ఒక మంచి నాన్నలాగా ఉంటానా లేదా అని నాకు తెలియదు, తనని నేను ఎలా మ్యారేజ్ చేసుకోవాలి, నాకు భయం అవుతుంది అంటే యంగ్విల్, నువ్వు మ్యారేజ్ చేసుకోకుంటే నేను ఎలా అయిపోవాలి, నువ్వు మ్యారేజ్ చేసుకో, నువ్వు ఒక మంచి నాన్నగా ఉంటావు, అది నాకు బాగానే తెలుసు అని నవ్వుతుంటారు. చియాంగా ఏం చేస్తుంది అని వెళ్ళి చూస్తే నానమ్మ చియాంగాకి కార్డ్స్ అంతా ఆడటం నేర్పిస్తూ ఉంటుంది. బాల్సన్ గెలిచేలా ఉండు అని లీచాన్ అంతా అక్కడికి వెళ్ళి అదంతా పాడు చేస్తూ ఉండడంతో చియాంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు యంగ్విల్ చియాంగానే నవ్వుతూ ఉండడం చూసి, ఇక్కడికి రావడం వల్ల నాకు చాలానే విషయాలు తెలిసాయి, మా అమ్మ నాన్న చిన్నప్పుడు అంత సంతోషంగా ఏం లేరు, వాళ్ళు చాలానే కష్టాలు అంతా అనుభవించారు, అలా అని బయటికి వెళ్ళి వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా కూడా మమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకున్నారు అని యంగ్విల్ ఏడుస్తూ ఉంటాడు. సెక్యూమ్ న్యూస్ పేపర్లు ఆర్టికల్స్ అంతా చూస్తూ ఉంటుంది. ఎవరి గురించి అంతా చూస్తుంది అని తెలిస్తే సెక్యూమ్ వాళ్ళ నాన్నగారి గురించి చూస్తుంది, అంటే తన తాతయ్య గురించి చూస్తుంది. సెక్యూమ్ కాంగుల్తో, ఈ అంకుల్ బ్యాండ్లో ఉండేవాడా అని అడిగితే అప్పుడు కాంగుల్, అవును, ఇతడు చాలానే ఫేమస్ అయిన పర్సన్, అతడు బ్యాండ్లో ఉండేవాడు, మ్యూజిక్ అంతా ప్లే చేసేవాడు, తను ఒక హయ్యర్ పొజిషన్లో ఉండేవాడు, బ్యాండ్ మెంబర్స్లో ఫ్రంట్ మ్యాన్ ఇతను అని చెప్తుంటాడు. అప్పుడు సెక్యూమ్, మరి ఎందుకని ఇలా కుక్ చేస్తున్నాడు అంటే అక్కడికి ఓమాజు వచ్చి, ఇతను బ్యాండ్కి దూరంగా ఉంటున్నాడు ఎందుకంటే అతను ప్రేమించే కూతురి వల్ల, తనకు ఒక ప్రేమించే కూతురు కూడా ఉండేది, కానీ ఏమైందని ఎవరికీ తెలియదు, వాళ్ళ అమ్మ గురించి ఆ కూతురు గురించి ఇప్పటికీ న్యూస్లో అంతా వచ్చింది నిజమా కాదా అని ఎవరికీ తెలియదు అని ఓమాజు చెప్తూ ఉంటాడు. సెక్యూమ్ నిజాలని తెలుసుకోవాలని అంకుల్ వద్దకి వెళ్ళి, మా అమ్మ గురించి తెలుసుకోవాలని ఉంది చెప్పండి అని అడుగుతుంది. అంకుల్ తననే చూస్తూ బాధగా ఉంటాడు. తర్వాత ఏం జరిగిందని ఇప్పుడే చూపించరు. సెక్యూమ్ బాధగా వెళ్ళి యంగ్విల్కంతా కాల్ చేసి, నేను చాలానే బాధగా ఉన్నాను అని మెసేజ్ అంతా పంపిస్తుంది. అది విన్న యంగ్విల్ సెక్యూమ్ వద్దకి మాట్లాడడానికి వస్తాడు. అప్పుడు సెక్యూమ్, ఎందుకు రాలే మీరు స్కూల్కి అని అడిగితే, ఇలా చియాంగాని ఇబ్బంది పెట్టారని నేను లీచాన్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చా, చైర్మన్ గారు వచ్చేవరకు ఇక్కడే ఉంటుంది అని చెప్తే, అయితే మీ తాతగారు వచ్చేవరకు ఆ సెకండ్ మదర్ చేసింది అంతా వచ్చాక చెప్తారా, తనకి పనిష్మెంట్ పడేలా చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు యంగ్విల్, ఏదో అయ్యింది అని బాధపడుతున్నావు కదా, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సెక్యూమ్, నువ్వే ప్రాబ్లమ్స్ అంతా ఉన్నావు, నేను ఇంకో ప్రాబ్లం చెప్పి నీకు ఇంకా ఎక్కువ చేయాలనుకోవట్లేదు అని అంటుంది. అప్పుడు యంగ్విల్, నాకు కూడా కొంచెం బాధగానే ఉంది, నేను నా తమ్ముడిని బాగా మిస్ అవుతున్నా, అతడు బాక్సర్, తన పేరు యంగ్హో అని అంటాడు. అప్పుడు సెక్యూమ్, ఆ పేరు నేను విన్నాను, యంగ్హో నాకు తెలుసు అని, నాకు ఇయర్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో అంతా వెళ్ళినప్పుడు తనని కలిశాను, డైలీ మేము సైన్ లాంగ్వేజ్లో అంతా మాట్లాడుకునే వాళ్ళం, అలాగే టెక్స్ట్ కూడా చేసుకునే వాళ్ళం అని చెప్తే యంగ్విల్కి, యంగ్హో తను చాలానే అందంగా ఉంటుంది, ఆర్ట్ హై స్కూల్లో తను సెలో ప్లే చేస్తుంది అనేది గుర్తుకు వస్తుంది. అప్పుడు సెక్యూమ్ యంగ్విల్తో, లీచాన్ నువ్వు యాక్సిడెంట్ ఆపేసా అన్నావు కదా, నిజానికి అది ఇంకా జరగలేదు అంటే యంగ్విల్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు అక్కడ లీచాన్ వస్తూ ఉండడం చూసి, యంగో నాకు చెప్పాడు ఆ యాక్సిడెంట్ గురించి, అది ఫెస్టివల్ ముందు రోజు జరగలేదు యాక్సిడెంట్, అది ఇంకా నువ్వు ఆపలేదు అని యంగ్విల్తో చెప్తుంది. యంగ్విల్ లీచాన్నే చూస్తూ ఉంటాడు. అసలు లీచాన్కి ఆ యాక్సిడెంట్ ఎలా అయ్యింది 1995 ఇయర్లో అని ఇప్పుడు చూపిస్తారు. అక్కడ నాన్నమ్మ ఉండే అబ్బాయిలతో, మీకోసం అంతా ఫుడ్ కుక్ చేస్తా అని చెప్తుంది.
అక్కడికి బాల్సన్ కూడా వచ్చి తింటూ ఉంటే అక్కడికి ఓమాజు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మ నాకు కూడా ఫుడ్ పెట్టండి అని చెప్తాడు. ఓమాజు నానమ్మతో లీచాన్ ఎక్కడా అంటే 2 డేస్ నుండి రూమ్లోనే ఉన్నాడు అని చెప్తుంది. లీచాన్ ఒక సాంగ్ అంతా రాస్తూ ఉంటాడు. అక్కడికి ఓమాజు వచ్చి నీకు గుర్తులేదా, మనం ఆ రౌడీ బాయ్స్తో అంతా గొడవ పడడం వల్ల కాంపిటీషన్ నుండి వద్దు అన్నారు అని అంటాడు. లీచాన్కి స్టేజ్ మీద అంతా సాంగ్ అంతా పాడుతూ ఉంటే అక్కడికి డాంగ్జిన్ గ్యాంగ్ అంతా వచ్చి లీచాన్ని బ్యాండ్ మెంబర్స్ని అంతా కొడుతూ ఉంటారు. అక్కడ ఉన్న యుంగ్డాంజిన్ పరిగెత్తుకొని పారిపోతూ ఉంటాడు. డాంగ్జిన్ లీచాన్ని వచ్చి కొడుతూ ఉంటాడు. అప్పుడే లీచాన్కి స్టేజ్ మీద అంతా ఉన్న లైట్లంతా కింద పడి గాయాలు అవుతాయి. యుంగ్డాంజిన్ కూడా బ్యాండ్ నుండి అంతా వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. లీసిక్ని కూడా వేరే కంట్రీకి అంతా పంపించేస్తూ ఉంటారు. ఓమాజు లీచాన్తో మనకి ఒక కొత్త బ్యాండ్ మెంబర్ కూడా లేడు, ఇలా మనం ప్రాక్టీస్ చేయగలము అని అంటే లీచాన్ ఆ మ్యూజిక్ షాప్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఈ సాంగ్ అంతా వినిపిద్దాం, మన బ్యాండ్ కోసం అంతా కొత్త మెంబర్స్ని వెతుకుదామని అంటాడు. అప్పుడు ఓమాజు నువ్వేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి నీకు, ఇలా అంతా చేస్తున్నావు అని వాళ్ళ నాన్న మెసేజ్ చేయడంతో నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లీచాన్ మ్యూజిక్ షాప్ అంకుల్ వద్దకి వెళ్ళి మనం ఇప్పుడు కలుద్దాం అనుకున్నాం కదా అని అంటాడు. కానీ ఆ మ్యూజిక్ షాప్ అంకుల్ లేదు, నాకు ఇప్పుడు కొంచెం వేరే ఇంపార్టెంటే పని ఉంది, తర్వాత చూద్దామని చెప్తాడు. ఎక్కువ టైం అంతా నిన్ను తీసుకోలేను అంకుల్, ఒక 10 నిమిషాలు అని అంటాడు. అంకుల్ వినకపోయేసరికి ఒక 5 నిమిషాలు లేదంటే ఒక 1 మినిట్లో అంతా చూడండి అని చెప్తాడు. అప్పుడు అంకుల్ మీ పని అంతా నేను ఎప్పుడు చేసుకుంటూ ఉండాలా ఏంటి, ఇదేం బాలేదు, మీరు ఇలా అనడం నాకు కొంచెం బాధగా ఉంది అని చెప్తాడు. లీచాన్ అప్పుడు నన్ను క్షమించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తుంటే లీచాన్కి ఒక చిన్న బాబు కలవడంతో అతన్ని ఆడిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రోజు ఓమాజు వాళ్ళ పేరెంట్స్ పిలిచి ఉండకపోతే ఆ మ్యూజిక్ షాప్ అంకుల్ ఎవరినో కలవకపోయి ఉంటే, ఆ రోజు గనక సండే అయ్యి ఆ పర్సన్ గనక డ్రింక్ చేయకుంటే, ఆ అబ్బాయి బొమ్మ కోసం అంతా లీచాన్ వెళ్ళకపోయి ఉంటే ఆ యాక్సిడెంట్ అయ్యేదే కాదు అని సేకిమ్ యంగోతో పక్కనే అంతా కూర్చొని చదువుతూ ఉంటుంది. నువ్వే రాసావా ఈ బుక్, ఇంకా కంప్లీట్ కాలేదు కదా, ఇన్కంప్లీట్ ఉంది అంటే అప్పుడు యంగో ఇది రియల్ స్టోరీ మా నాన్నది అని చెప్తాడు. అలా సెక్యూమ్ యంగుల్తో చెప్తూ ఉండగా లీచాన్ అక్కడికి రావడంతో అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తారు. సెక్యూమ్ టెన్షన్గా యంగుల్తో ఆ యాక్సిడెంట్ రేపే జరగబోతుంది అని చెప్తుంది. నానమ్మ చియంగా కోసం అంతా డ్రెస్సులంతా తెచ్చి ఇది బాగుంది అని చూపిస్తూ ఉంటే అక్కడికి లీచాన్ వచ్చి మనతో అంతా తను ఎక్కువ రోజులు ఉండదు కదా, ఎందుకు తెచ్చావు అని అడుగుతారు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే యువరాణిలాగా ఉంటుంది అని నానమ్మ అంటే లీచాన్ అయితే నీకు 18 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్న ఒక యువరాజులా కనిపించట్లేదా అని తనతో అంతా కామెడీ చేస్తూ ఉంటాడు. నానమ్మ చియంగానే చూస్తూ తను చాలానే పాపం మాట్లాడలేకపోతుంది అంటే లీచాన్కి కోపంగా వచ్చి ఒక షాప్ వద్దకి వెళ్ళి తనకి చెక్క లాంటిదంతా తీసుకొచ్చి దాని మీద అంతా రాస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అక్కడ చియంగా లీచాన్ బట్టలంతా వాష్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ అంతా తింటూ ఉంటారు. ఎంగిల్ సాడ్గా సెక్యూమ్తో ఎంగో అబద్ధం చెప్పి ఉంటాడు, ఒకవేళ ఎంగో గనక తెలిస్తే ఆ విషయం మా నాన్న కూడా నాకు చెప్పేవాడు కదా, మా ఇద్దరికి తెలిసేది కదా ఒకేసారి అని అడుగుతారు. అప్పుడు సెక్యూమ్ ఎంగో అంతా చెప్పింది నిజమే, అతనికి మీ నాన్న చెప్పడం వల్ల ఈ విషయం అంతా తెలుసుకోలేదు, అతడే ఇదంతా సొంతంగా తెలుసుకున్నాడు అని చెప్తుంది. 20స్లో ఏం జరిగిందని ఇప్పుడు చూపిస్తారు. మీకు గుర్తుంది కదా, ఓమాజు అనే పర్సన్ స్పై9 మెంబర్స్కి అంతా ఇన్విటేషన్ లాగా ఇచ్చి ఉంటాడు కదా. 1995 ఇయర్లో కూడా ఉన్న ఓమాజునే ఎంజే అనే కంపెనీని స్టార్ట్ చేసి యుంగ్డాంజిన్ని ఇలా గొప్పగా తయారు చేసి ఉంటాడు. 20స్లో ఓమాజు కాలంతా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఎదురుగా ఉన్న లీచాన్ని చూసి ఓమాజు షాక్ అవుతాడు. అప్పుడు లీచాన్ ఎంగోతో ఇంకోసారి కనుక నువ్వు మ్యాచ్లో అంతా గాయాలు చేసుకుంటే నీకు బాగుండదు అని చెప్తూ ఉంటే ఎంగో నేను ఈ రోజు అంతా గివప్ చేసి ఉంటే గనక మీ ముందు ఇలా ప్రశాంతంగా ఉండేవాడని కాదని ఎంగో అంటాడు. ఓమాజు వచ్చి లీచాన్ అని పిలుస్తూ ఉంటాడు. కానీ లీచాన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఎంగో వచ్చి మా నాన్న ఎలా తెలుసు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కేఫ్లో అంతా కూర్చొని టెక్స్ట్ అంతా చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఓమాజుతో మా నాన్నగారు మీకు తెలుసా అని అడుగుతారు. మీ నాన్నగారు నేను హై స్కూల్లో చదివేవాళ్ళం అని చెప్తాడు. అప్పుడు ఎంగో మా నాన్నగారికి స్కూల్లో అంతా ఉండేటప్పుడు వినిపించేదా, మీరు సైన్ లాంగ్వేజ్లో అంతా మాట్లాడకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు మా ఓమాజు అవును అని చెప్తాడు. 1995లో ఒక యాక్సిడెంట్ అయింది, ఆ రోజు గనక నేను లీచాన్తోనే ఉండి ఉంటే ఆ యాక్సిడెంట్ కాదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా సెక్యూమ్ యంగుల్తో ఓమాజు తన వల్లే ఇలా అయిందని నిందనంతా తన మీద అంతా వేసుకున్నాడు అని చెప్తుంది. మీ నాన్నతో ఎంగో మాట్లాడాడంట. అప్పుడు మీ నాన్న
స్కూల్ ఫ్రెండ్స్ని చూడగానే నా మనసంతా బరువెక్కింది. నా ఫ్రెండ్స్ నన్ను ఇలా చూస్తే గనక చాలా బాధపడతారని అతను తట్టుకోలేక అందు గురించే దూరంగా ఉన్నాడని బాధగా చెప్పాడంట అని చెప్తుంది. అప్పుడు సెక్యూమ్‌కి అంకుల్ సంకంకి అంతా వెళ్ళినప్పుడు మాట్లాడకుండా తననే చూస్తూ ఉండడం గుర్తుకు వచ్చి, ఒకరిని మిస్ అవ్వడం ఎంత బాధగా ఉంటుందో, వాళ్ళ ముందుకు వెళ్ళి మాట్లాడడం కూడా అంతకంటే ఎక్కువ బాధగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు యంగ్‌విల్ ఆలోచిస్తూ, మా నాన్న విషయంలో చాలానే జరిగాయి. కానీ యుంగ్డాన్ జిన్‌కి బదులుగా నేను ఇక్కడికి వచ్చా. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఆ రోజు మ్యూజిక్ షాప్ అంకుల్ వద్దకి ఎందుకు వెళ్ళాడు లీచాన్? ఏం అవసరం ఉంది ఆ రోజు అక్కడికి వెళ్ళటానికంతా? అసలు ఏం కారణం ఉండి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఆ ప్లేస్ ఎక్కడో కనిపెట్టాలని యంగ్‌విల్ అంటే అప్పుడు సెక్యూమ్, నువ్వు రేపు అంతా లీచాన్‌తోనే ఉండాలి. ఏం జరిగినా కూడా అని చెప్తుంది. నేను వెళ్ళి ఆ యాక్సిడెంట్ ప్లేస్‌లో అంతా ఉంటాను. నీకేమైనా అవుతే అని యంగ్‌విల్ అడిగితే, నాకేం కాదులే. నాకేమన్నా అయితే నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను కదా వేరే చోటికి. నా మాట విను. 2 చందమామలు వచ్చే వరకి మనం ఇక్కడే ఉంటాం. మనమంతా సరిచేసి వెళ్దాం. నీకు నమ్మకం లేదా నీ హెల్పర్ మీద అని అడుగుతుంది. యంగ్‌విల్ సెక్యూమ్‌ని హగ్ అంతా చేసుకొని, మనం ఇదంతా కలిసి చేద్దాం. నీకు 20స్‌లో ఇంతకు 1000 రెట్లు పే చేస్తా అని అంటే, నువ్వు నాకేం పే చేయాల్సిన అవసరం లేదు. నాకదంతా సరిపోదు అని యంగ్‌విల్‌తో మనం ఇదంతా కలిసి చేద్దాం. 2 చందమామలు వచ్చే వరకి అని అంటుంది. లీచాన్ వాళ్ళ ఇంటికి యంగ్‌విల్ వెళ్తుంటే అక్కడ ఇద్దరు పోలీసులంతా వచ్చి, నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావని మాకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. మేము నిన్ను ఎంక్వైరీ అంతా చేయాలని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు యంగ్‌విల్‌కి చియాంగ వాళ్ళ సెకండ్ మదర్ ఇక్కడ నుండి తనని తీసుకెళ్తే చాలానే ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేయాల్సి వస్తుంది అనడం గుర్తుకు వచ్చి, ఆవిడే చేసిందా అని అనుకుంటాడు. వాళ్ళు అసలు పోలీసులే కాదు అని యంగ్‌విల్‌కి అర్థమవుతుంది. కాల్‌లో చియాంగ వాళ్ళ సెకండ్ మదర్ అతని వద్ద ఎలాంటి ఐడీ ప్రూఫ్ అంతా లేదు. అతనికి ఏం జరిగినా ఎవరికీ తెలియదు కాబట్టి జిన్స్టన్ ఇన్స్ట్రుమెంట్‌లో జరిగిందంతా అడ్డు పెట్టుకొని ఇలా బెదిరిస్తున్నాడు కదా! ఆ రోజు వాడు ఒక చిన్న ప్రాబ్లమ్ కూడా రాకూడదు. అతని వద్ద సైన్ అంతా చేయించుకోండి. వాడిని లేకుండా చేయండి అని చెప్తుంది. చియాంగ వాళ్ళ సెకండ్ మదర్ వద్ద పనిచేసే మేనేజర్ యంగ్‌విల్‌తో, ఆ రోజు నీకు ఎలాంటి ఎలక్ట్రిక్ షాక్ అంతా తగల్లేదు. నువ్వు ఒక ప్లాన్ మీదనే చైర్మన్ వాళ్ళ ఇంటికి వచ్చావు. చియాంగని కిడ్నాప్ చేసి మనీ అంతా తీసుకున్నావు అని ఇందులో సైన్ అంతా చెయ్యి అంటే యంగ్‌విల్ నేను సైన్ చేయను అని అంటాడు. కానీ ఆ మేనేజర్ అతన్ని బెదిరించి సైన్ అంతా చేయిస్తాడు. యంగ్‌విల్ చేసేదేమీ లేక సైన్ అంతా చేసేస్తాడు. ఆ పేపర్‌ని చియాంగ వాళ్ళ సెకండ్ మదర్‌కి ఫ్యాక్స్ అంతా పంపించేస్తారు. కానీ యంగ్‌విల్‌ని సైన్ చేశాక కూడా వదిలేయరు. తర్వాత ఏం జరిగిందని ఇప్పుడే అంతా చూపించరు. చైర్మన్ గారు ఇంటికి వచ్చి ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఆ చీకటి రూమ్‌కి ఇవ్వండి అని చెప్తాడు. వాళ్ళు ఓపెన్ అంతా చేయబోతూ ఉండగా ఆవిడ వచ్చి ఆపేస్తుంది. అప్పుడు చైర్మన్ గారు కోపంగా, నువ్వు ఇప్పుడు ఇది ఆపితే గనక నా కోపాన్ని నువ్వు తట్టుకోలేవని చెప్తాడు. చైర్మన్ వెళ్ళి ఆ రూమ్‌లో అంతా చూసి షాక్ అవుతాడు. తన కూతురు ఎంతలా నరకం అనుభవించింది అని బాధపడుతూ ఉంటే ఆవిడ చైర్మన్‌తో, మీకు ఈ విషయం అంతా తెలియకుండా ఎన్ని రోజులుగా చూసా. చియాంగ ఎప్పుడు ఏం చెప్పినా వినేదే కాదు. తనకి వచ్చి ఇక్కడ డోర్ అంతా లాక్ చేసుకునేది. ఎంతలా పిలిచినా రాకపోయేది. తనని డిసిప్లిన్‌లో అంతా పెట్టాలని చూశాను. కానీ తను నా మాట వినలేదు. నేను ఏం చేసినా పట్టించుకోలేదు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు చైర్మన్ గారికి కోపం వచ్చి, నా కూతురి మీద ఇన్ని అబద్ధాలు అంతా వేస్తావా? నీకు సిగ్గు లేదా అని ఆవిడని కొడతాడు. కోపంగా ఇంట్లో పనిచేసే వాళ్ళతో, మీరు ఒక చిన్న పాపని ఇంతలా నరకం చూపిస్తున్నా కూడా తనకే సపోర్ట్ చేశారా అంటే వాళ్ళు, లేదు సార్, తను ఎలా చెప్పిందో మేము అలాగే చేస్తామని చెప్తారు. ఆవిడతో, మిమ్మల్ని పనిలో అంతా తీసేశాను. మిస్ నిన్ను కూడా ఇక్కడ నుండి పంపించేస్తున్నాను. నువ్వు ఇక్కడ అంతా ఉండాల్సిన అవసరం లేదు. నీ వస్తువులన్నీ సర్దుకొని వెళ్ళిపో అని చెప్తాడు. ఆవిడతో, ఇంక వెంటనే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆవిడ కోపంగా వెనకే వస్తూ, నేనెందుకు వెళ్ళాలి? నేను స్కూల్ డైరెక్టర్ని. నేను ఎక్కడికంతా వెళ్ళను. మీకు ఎవరు చెప్పారు నా గురించి తప్పుగా అని నాకు తెలీదు. ఒకవేళ ఎంగుల్నా, మీకు ఏం తెలుసు వాడి గురించి? వాడు ఒక మోసగాడు. అతడు ఒక ప్లాన్ మీదే మన ఇంటికంతా వచ్చాడు. చియాంగాని కూడా కిడ్నాప్ చేసి మనీ అంతా తీసుకున్నాడు. ఈ విషయం బయట తెలిస్తే మన పరువు పోతుందని నేను ఆగిపోయా అని అంటుంది. ఎందుకు వెళ్ళాలి నేను ఇక్కడ నుండి? దానికంటూ ఒక కారణం ఉండాలి కదా అని అడుగుతుంది. అప్పుడు చైర్మన్, అయితే నీకు కారణం కావాలా అని యంగుల్ని అని పిలుస్తాడు. అప్పుడు అక్కడికి యంగుల్ రావడం చూసి తను షాక్ అవుతుంది. అప్పుడు యంగుల్, ఏంటి నేను చనిపోయా అనుకున్నారా? కానీ చైర్మన్ గారు నన్ను సీక్రెట్గా అంతా ఫాలో చేసి తన అసిస్టెంట్తో ఇదంతా రికార్డ్ చేయించారు. పోలీసులు తీసుకొని వెళ్ళారు వాళ్ళని అని చెప్తారు. అప్పుడు చైర్మన్ గారు యంగుల్తో, నీ ఫ్యాక్స్ అంతా నాకు అందింది అంటే యంగుల్, మీరు కరెక్ట్ అయిన టైంలోనే ఆ ఫ్యాక్స్ని అందుకున్నారని చెప్తాడు. అప్పుడు చైర్మన్ ఆవిడతో, ఇందాక నువ్వు నాకు దగ్గర కారణం అంతా అడిగావు కదా, కొన్ని ఫైల్స్ అంతా చూపిస్తూ,
నీ డైరెక్టర్ పదవిని అంతా యూజ్ చేసుకొని నువ్వు చాలానే స్కామ్లు అంతా చేశావు. అలాగే ట్యాక్స్లు అంతా కట్టకపోవడం, చిన్నపిల్లలని లోపడంతా పెట్టి బంధించడం, ఇంకా నీ విషయం అన్ని చెప్పాలా నేను అని అంటాడు. నీకంతా డివోర్స్ అంతా ఇస్తాను, నోటీసులు వస్తాయి, వెంటనే నువ్వు సైన్ చేయని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఆవిడ చైర్మన్ గారిని పిలుస్తుంది. అప్పుడు ఎంగిల్తో ఆవిడతో, మీ భోగాలన్నీ అనుభవించారు కదా, ఇక పైనుండి అవన్నీ వదులుకునే టైం అంతా వచ్చింది అని చెప్పడంతో ఆవిడ ఎంగుల్నే కోపంగా అంతా చూస్తూ ఉంటుంది. చియాంగా అందరి కోసం అంతా ఫుడ్ అంతా కుక్ చేసి పెడుతూ ఉంటే అందరూ ఒక ముక్క నోట్లో అంతా పెట్టుకొని అక్కడ నుండి పరిగెడుతూ వెళ్తుంటారు. కానీ లీచాన్ మాత్రం అలాగే తింటూ ఉండడం చూసి చియాంగా అతన్నే చూస్తూ ఉంటుంది. ఫోన్ రావడంతో ఎంగుల్ కాల్ చేసి చైర్మన్ గారు వచ్చారు, నువ్వు తనని ఇక్కడికి తీసుకురా అని చెప్తాడు. అప్పుడు లీచాన్ తన నవ్వుతూ ఉండడం చూసి అలాగే చూస్తూ ఉంటాడు. అలా చియాంగా వాళ్ళ ఇంటికంతా తీసుకుని వెళ్దామని వెళ్తూ ఉంటాడు. తనతో అతన్ని నువ్వు క్షమించాలని, లేకుంటే నువ్వు అక్కడ ఉండాల్సినంత అవసరం లేదు, నువ్వు మా దగ్గరికి వచ్చేయచ్చు అని చెప్తాడు. లీచాన్ చేయంతా పట్టుకొని ఇద్దరం కలిసి లోపలికి వెళ్దామని చెప్తుంది. ఇద్దరు కలిసి చైర్మన్ గారి ముందుకు వస్తారు. చియాంగా కొంచెం భయంగా లీచాన్ వెనక అంతా దాక్కొని చైర్మన్ గారిని చూస్తుంది. చైర్మన్ గారితో నేను మీతో మాట్లాడవచ్చా అని లీచాన్ అంటాడు. అప్పుడు అక్కడికి ఎంగిల్ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నామంటే నేనేం గొడవ అంతా పెట్టుకోనులే అని లీచాన్ అంటాడు. చైర్మన్ గారు లీచాన్తో నీకు టీ తర్వాత తెప్పిస్తా, ఈసారి అందరినీ పనిలో తీసేస్తా అంటే లీచాన్ మా నాన్నమ్మకి అంత సైన్ లాంగ్వేజ్ అంతా మాట్లాడడం రాదు, కానీ చియాంగాతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. మాట్లాడాలి అనే ఉద్దేశం ఉంటే ఎలా అయినా మాట్లాడగలరు. మీరు చెప్పండి, ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఒకసారి అంతా సైన్ లాంగ్వేజ్లో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అని ఒక బుక్ అంతా ఇస్తాడు. నాకు తండ్రి ప్రేమ అంతా దక్కలేదు, కానీ తనకి తండ్రి ప్రేమ దక్కుతుందనుకుంటున్నా అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు చైర్మన్ ఈ బుక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. లీచాన్ వాళ్ళ ఇంటికంతా వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంగుల్ ఎలాగో మనం చియాంగాకి సహాయం చేస్తామంటే అప్పుడు లీచాన్ నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళాల్సిన టైం అంతా వచ్చింది, మీ నాన్నతో ధైర్యంగా చెప్పు, నీకు స్టడీ అంతా ఇష్టం లేదు, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పేశాయి, బ్యాండ్ దాంట్లో ఉండడం నీకు ఇష్టమని చెప్పు అని అంటాడు. అప్పుడు ఎంగిల్కి వాళ్ళ నాన్నతో మాట్లాడిందే గుర్తుకు వస్తుంది. మీకు నచ్చినట్లు చేయడం నా వల్ల కాదు, నేను బ్యాండ్లో అంతా ఉండడం ఇష్టం, నాకు స్టేజ్ మీద అంతా పాడటం ఇష్టం అని చెప్పడం గుర్తుకు వస్తుంది. అప్పుడు లీచాన్ నీకు ఇష్టమైతే నాకు చెప్పాలి కదా, నేను ఒప్పుకోను, కానీ నువ్వు మళ్ళీ ఒప్పించాలి కదా అని అంటాడు. అప్పుడు లీచాన్ నీ ఇష్టాలని నువ్వు చంపుకుంటే ఎలాగా, మీ నాన్నగారికి ధైర్యంగా చెప్తేనే కదా వాళ్ళకైనా నీ విషయాలన్నీ తెలుస్తాయా అంటే అప్పుడు ఎంగిల్ నేను ఇలా చెప్పకుండా ఎన్ని రోజులుగా దాచేశాను అని బాధపడుతూ ఉంటాడు. లీచాన్ ఒక సాంగ్ అంతా రాస్తూ రికార్డ్ అంతా చేస్తూ ఉంటాడు. అది విన్న ఎంగుల్ తాతయ్య ఇన్కంప్లీట్ అని ఒక సాంగ్ ఇచ్చింది గుర్తుకు వస్తుంది. తాతయ్యని అడిగితే ఇది ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు, ఇది కంప్లీట్ చేయి, నీకు నచ్చిన ఆ గిటార్ ఇస్తా అంటే అప్పుడు ఎంగిల్ నిజంగా నా తాతయ్య ఆ గిటార్ నాకు ఇస్తారా అని అంటాడు. అప్పుడు తాతయ్య నేను ఆ సాంగ్ నచ్చితేనే ఇస్తా అని చెప్పడం గుర్తుకు వచ్చి ఎంగుల్ లీచాన్తో నువ్వే రాసావా ఆ సాంగ్ అని అంటాడు. అప్పుడు లీచాన్ నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా ఏంటి, నేను రాయకూడదా ఏంటి సాంగ్ అని అంటాడు. లీచాన్ ఎంగిల్తో ఇది నా ఆఖరి సాంగ్, నేను దీని తర్వాత నుండి చాలా కష్టపడి చదివి గ్రాడ్యుయేషన్ సెరమనీ అంతా చేసుకోవాలనుకుంటున్నా, నాన్నమ్మ కోరిక తీర్చాలనుకుంటున్నా అని అంటాడు. ఎంగిల్ మనం ఇద్దరం కలిసి కంప్లీట్ చేద్దాం, కానీ నాదొక కండిషన్, నువ్వు రేపంతా ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అని చెప్తాడు. అప్పుడు లీచాన్ మళ్ళీ మొదలు పెట్టావా అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి సాంగ్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు. పాస్ట్లో లాగా అందరూ తింటూ ఉంటే అక్కడికి ఓమాజు వచ్చి నానమ్మ నాకు కూడా ఫుడ్ పెట్టండి అని అంటాడు. ఎంగుల్ లీచాన్ని బయటికంతా పంపించడం ఇష్టం లేక లియోని, లీసిక్ని, కాంగుల్ని అంతా పిలుస్తాడు. బాల్సన్ జుట్టు అంతా చూసి బ్రేకప్ అయిందా అని, ఇందుకే జుట్టు పెంచావా అని అందరూ కామెడీ అంతా చేస్తూ ఉంటారు. ఎంగుల్ ఓమాజునే చూస్తూ సెక్కిం చెప్పిందే గుర్తుకు చేసుకుంటారు. ఆ రోజు ఓమాజు లీచాన్తో లేకపోవడం వల్లే యాక్సిడెంట్ అయిందని, తన మీద అంతా నిందని వేసుకున్నాడని గుర్తుకు వస్తుంది. అప్పుడు ఓమాజుతో నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా లీచాన్ ముసలివాడైనా సరే అతనితోనే చూసుకుంటూ ఉండాలి అంటే నేనే చూసుకోవాలా అని ఓమాజు సీరియస్ అవుతూ ఉంటాడు. సెకిమ్ ఆ యాక్సిడెంట్ స్పాట్కి అంతా వెళ్ళి అంతా చూస్తూ ఉంటుంది. ఆ చిన్న అబ్బాయి కింద పడేలా వెళ్ళిపోతూ ఉండగా సెక్యూమ్ వెళ్ళి పట్టుకుందామని చూస్తుంది. కానీ అప్పుడే సడన్గా ఒక కారు వచ్చేస్తుంది. ఎంగిల్కి బ్యాండ్ మెంబర్స్తో అంతా లీచాన్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అప్పుడు ఒక మెసేజ్ రావడంతో వెళ్ళి చూసే సెక్యూమ్ ఆ యాక్సిడెంట్ అయింది, చెప్పా కదా నీ హెల్పర్ని నేను నమ్ము అని,
నేను అదంతా సెట్ చేస్తా అని చెప్తుంది. ఎంగుల్ ఆ యాక్సిడెంట్ ఆపేస్తామని నవ్వుతాడు. సెక్యూమ్ మ్యూజిక్ షాప్ వద్దకి వెళ్ళి అసలు ఆ రోజు అక్కడికి ఎవరు వచ్చారు, ఎంగో చెప్పినట్లు ఆ మ్యూజిక్ షాప్ అంకుల్ ఎవరిని కలిసారని అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ సెక్యూమ్ని చూసి తను వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు సెక్యూమ్ వాళ్ళ అమ్మ చెప్పిందే గుర్తుకు వస్తుంది. వాళ్ళ అమ్మ, నేను ఒకసారి అంతా యుఎస్ నుండి మళ్ళీ తిరిగి వచ్చాను. నేను మా నాన్నగారి వద్దకు వెళ్ళాను. అతన్ని చాలానే విషయాలు అడగాలనుకున్నా, కానీ నేను ఏదే అంతా అడగలేకపోయా అని చెప్పడం గుర్తుకు వస్తుంది. సెక్యూమ్ ఎంగుల్తో మాట్లాడాలి అని పిలుస్తుంది. నేను ఇంకొకటి అంతా కనిపెట్టా. అంకుల్ వద్దకి వచ్చింది ఎవరో నాకు తెలుసు అంటే ఎంగుల్ వాళ్ళు ఎవరు అని అంటాడు. అప్పుడు సెక్యూమ్ తను మా అమ్మ అని చెప్తుంది. అసలు ఎందుకు వచ్చారు అంటే ఆయన మా తాతగారు, అతను మ్యూజిక్ షాప్ వద్ద ఉంటారు అంటే ఎంగుల్ నువ్వేం మాట్లాడుతున్నావు, కానీ మీ తాతయ్య గారు ఒక టీచర్ కదా అంటే లేదు, మా అమ్మని దత్తత తీసుకున్నారు, కానీ మా తాతయ్య మ్యూజిక్ షాప్ అంకుల్ అని చెప్తుంది. అప్పుడు ఎంగుల్కి సెక్యూమ్తో మాట్లాడిందే గుర్తుకు వస్తుంది. తాతయ్య గారు మీకెలా తెలుసు అంటే అతను మా నాన్న అని చెప్పడం గుర్తుకు వస్తుంది. అప్పుడు ఎంగుల్ సెక్యూమ్తో నువ్వు నేను ముందే కలిసామంటే సెక్యూమ్ మనమెప్పుడు కలిసామని అంటుంది. అప్పుడు ఎంగుల్ మీ అమ్మ నాకు గిటార్ ఇచ్చే అంత రోజు నువ్వు సెల్లో అంతా ప్లే చేస్తూ ఉన్నావు. మీ తాతయ్య గారు చనిపోయిన రోజు కూడా నేను అక్కడికి వచ్చా. అక్కడ నేను ఏడుస్తూ ఉంటే మీరు అప్పుడే వెళ్తూ ఉన్నారు అంటే ఆ రోజు అక్కడ ఉన్నది నువ్వేనా అని సెక్యూమ్ అంటుంది. అప్పుడు సెక్యూమ్ నువ్వెందుకు అక్కడ ఆ రోజు ఉన్నావు అంటే మీ తాతగారే నాకు గిటార్ అంతా ప్లే చేయడం నేర్పించారు. మీ తాతగారే నాకు కోడ అనే పదం నేర్పించారు. నేను ఒకసారి మీ తాతయ్య వద్దకి వెళ్తా అని అక్కడ నుండి పరిగెడుతూ ఉంటాడు. బ్యాండ్ మెంబర్స్ అంతా లీచాన్ ఎంగుల్ కంప్లీట్ చేసిన సాంగ్ అంతా విని ఎవరిది సాంగ్ కాపీ కొట్టావు అని అడుగుతారు. అప్పుడు లీచాన్ వచ్చి నేనే రాసా అని చెప్తారు. ఓమాజు ఆ రికార్డింగ్ అంతా తీసుకెళ్ళి మనం మ్యూజిక్ షాప్ అంకుల్కి చూపిద్దాము. మనం మొన్న సంక్రాంతికంట రాసింది దానికంటే ఇది ఇంకా చాలా బాగుంది, ఇదే మనం ప్లే చేద్దామంటే ఎంగుల్ ఈ సాంగ్ అంతా ఇప్పుడే ఎవరికి చూపించకూడదు అన్నాడు. మళ్ళీ నేను బయటికంతా వెళ్ళా అని తెలిస్తే కోపాడతాడు అని అంటాడు. ఓమాజు నువ్వేం మాట్లాడుతున్నావు, ఈ సాంగ్ బాగుంది, ఈ సాంగ్నే పాడితే గనుక మనకి ఇంకా ఫేమ్ వస్తుంది అని అంటాడు. మా నాన్న నాకు మెసేజ్ చేస్తాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లీచాన్ వెళ్ళి చూపించాలా లేదా మ్యూజిక్ షాప్ అంకుల్కి అని చూస్తూ ఉంటాడు. ఎంగుల్ పరిగెడుతూ వెళ్తూ వివ్యా మ్యూజిక్ షాప్ బయట కూర్చొని అంతా తను ఏడుస్తూ ఉండగా తాతయ్య వచ్చి మాట్లాడింది, తాతయ్య తనకి గిటార్ అంతా నేర్పించింది అంతా గుర్తుకు వచ్చి పరిగెడుతూ ఉంటాడు. నేను అలా ఎలా తాతయ్యని గుర్తుపట్టలేదు అని ఆలోచిస్తూ ఉండగా అతడి మీదకి ఒక కార్ అంతా స్పీడ్గా వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక పర్సన్ వచ్చి ఎంగుల్ని పక్కకంతా తోసేసి ఆ కార్ వద్ద యాక్సిడెంట్ అయి పడి ఉంటాడు. ఎంగుల్ అక్కడ అంతా ఉన్న రికార్డ్ చూసి ఇది తాతయ్య నాకు ఇచ్చిన రికార్డింగ్ కదా అని చూస్తూ ఉంటాడు. అక్కడ పడిపోయింది ఎవరని వెళ్ళి చూస్తే లీచాన్ అయి ఉంటాడు. అతన్ని అలా గాయాలతో అంతా చూసి ఎంగుల్ చాలా ఏడుస్తూ ఉంటాడు. తను చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు ఆ యాక్సిడెంట్ని ఎవరు చేశారు అని ఇప్పుడు చూపిస్తారు. ఆ యాక్సిడెంట్ని చియంగా వాళ్ళ సెకండ్ మదర్ కొడుకు చేసి ఉంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుతో అసలు నువ్వు ఒక్క పని కూడా కరెక్ట్గా చేయవా, ఎప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినవు, ఈ కంపెనీని నేను నీకు ఇవ్వాలి అనుకున్నా, కానీ నువ్వు ఎవడో వచ్చి ఏమో చేస్తున్నా కూడా నువ్వు అదేం పట్టించుకోవట్లేదు అని కోపంగా అంటుంటుంది. అయితే నువ్వు చియంగాకి తాడు ఇచ్చి చావు అని చెప్పినట్లు నాకు కూడా ఇస్తావా అని అక్కడ నుండి కోపంగా వాళ్ళ కొడుకు వెళ్ళిపోతాడు. అతడు అలా బార్లో కూర్చొని ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అతడి మీద కామెడీ చేస్తూ ఉంటారు. నిజానికి ఆ ఎంగుల్నే చైర్మన్ గారి కొడుకు అంట. అతడు చాలానే టాలెంట్ ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటే అతనికి కోపం వచ్చి ఎంగిల్ని కనిపెట్టి ఎలా అయినా చంపాలి అని కార్తో యాక్సిడెంట్ చేద్దామని వెళ్తాడు. కానీ ఎంగిల్ని పక్కకి తోసేసి లీచాన్ వెళ్ళి కార్ మీద పడిపోతాడు. అలా యాక్సిడెంట్ చేసి వెళ్ళడంతో సెక్యూమ్ చూస్తుంది. ఎంగుల్ లీచాన్కి అలా గాయాలు అయ్యాయని ఏడుస్తుంటే ఆ యాక్సిడెంట్ని ఆపలేకపోయామని సెక్యూమ్ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఎమర్జెన్సీగా అందరూ అంబులెన్స్కి అంతా కాల్ చేయడంతో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు ఎంగుల్ లీచాన్నే చూస్తూ నన్ను క్షమించు లీచాన్, నేను ఈరోజు నీతోనే ఉండాలి అనుకున్నా, కానీ నిన్ను నేను కాపాడుకోలేకపోయా అని ఇది అంతా నా తప్పే, మొత్తం నాదే తప్పు అని బాధపడుతూ ఉంటాడు. నానమ్మ ఇంటి వద్ద పని చేసుకుంటూ ఉంటుంది. బాల్సన్ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్దామని వెళ్తుంటాడు. నానమ్మ ఏమైందని పిలిచినా కూడా పలకకుండా వెళ్ళి ఎంగిల్తో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి నర్స్ వచ్చి గార్డియన్గా సైన్ చేయాలని బాల్సన్ని తీసుకొని వెళ్తుంది. లీచాన్కి సర్జరీ అంతా చేస్తూ ఉంటారు. అప్పుడు లీచాన్కి ఒక డ్రీమ్ లాగా వస్తూ ఉంటుంది. అందులో లీచాన్ కాలేజ్కి అంతా వెళ్ళటానికి సీటు అంతా వచ్చినట్లు, మంచిగా బ్యాండ్ అంతా అవార్డు తీసుకున్నట్లు టీవీలో అంతా అనౌన్స్మెంట్ వస్తుంది. మంచిగా కాలేజ్కి అంతా వెళ్ళి రిజల్ట్ అంతా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్లు, అలాగే గ్రాడ్యుయేషన్ సెరమనీ చేసుకుంటున్నట్లు, అందరూ ఫోటోలు అంతా దిగుతున్నట్లు కల వస్తూ ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్ అయిందా అని అంకుల్ చూస్తూ ఉంటే అక్కడికి సెక్యూమ్
పోలీసులతో ఆ కార్ నెంబర్, కలర్, ఎక్కడి సైడ్ వెళ్ళింది అని డీటెయిల్స్ అంతా చెప్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరు కలిసి మ్యూజిక్ షాప్‌కి వెళ్తారు. అంకుల్ అక్కడ దొరికిన టేప్ అంతా రికార్డ్ తీసుకొని, బహుశా ఇది ప్లే చేయడానికే లీచాన్ ఇక్కడికి వస్తున్నాడేమో అని చెప్తాడు. అప్పుడు సెక్యూమ్ ఏడుస్తూ, మేము చాలానే కష్టపడ్డాము ఇదంతా ఆపడానికి. కానీ అలా జరిగిపోయింది అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అంకుల్ సెక్యూమ్‌తో, నన్ను క్షమించు. నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిన్ను అలా పంపించేశాను అని అంటే సెక్యూమ్ వాళ్ళ అమ్మ చెప్పిందే గుర్తుకు తెచ్చుకుంటుంది. వాళ్ళ అమ్మతో సెక్యూమ్, ఒకవేళ నువ్వు కనుక యూఎస్‌కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఉంటే తాతయ్యని ఏం అడిగేదానివి అని అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, నేను ఎందుకు వదిలేసావు అని అలా అడిగేదాన్ని. కానీ అడగాలంటే నాకు కొంచెం భయమైంది. నిజాన్ని ఎదుర్కోవాలంటే నాకు భయమైంది. ఒకవేళ నేను అతన్ని అడిగినా కూడా మా నాన్నగారు అదే చెప్పేవారేమో అని అంటుంది. అప్పుడు సెక్యూమ్ అంకుల్‌తో, నన్ను ఎందుకు వదిలేశారు? లాస్ట్ సారి నేను అడిగినప్పుడు మా అమ్మతో అంతా జస్ట్ లవ్ అని చెప్పారు. కానీ ఆమె చనిపోయాకే నేను పుట్టా అని తెలిసింది. తర్వాత వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారు. కానీ మీరెప్పుడు కూడా మీ కూతుర్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలని అనుకోలేదు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు అంకుల్ బాధగా, నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావు అనుకున్నా. నీకంటూ ఒక మంచి ఫ్యామిలీ కూడా ఉంది. అలాంటప్పుడు నేను నీ సంతోషాన్ని అంతా ఎలా పాడు చేయాలనుకోలేదు అని అంటాడు. అప్పుడు సెక్యూమ్, మీరు అనుకున్నట్టు అంతా మీ కూతురు ఎప్పుడూ అక్కడ సంతోషంగా లేదు. వాళ్ళ కూతురు హనా ప్లేస్ని రీప్లేస్ చేద్దామని అందరి ముందు సంతోషంగా నటిస్తూ ఉంది. కానీ తన జీవితంలో అంతా తను ఎప్పుడు సంతోషంగా గడిపిందే లేదు. ఎప్పుడు బాధపడుతూనే ఉంది. అందుకే ఈసారి మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగితే మీరు ఒకటే చెప్పండి. మీరు తనని ఎప్పుడు వదిలేయలేదు అని. తను మీ ప్రేమకు పుట్టిన కూతురు చోసక్యాంగ్ అని. ఒకవేళ మీరు చెప్పకపోతే గనక ఈ విషయం తనకి ఎప్పటికీ తెలీదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంకుల్ తననే బాధగా చూస్తూ ఉంటాడు. ఇక మీదట అంతా నేను ఏమీ ఇందులో అంతా ఇన్వాల్వ్ కాను. తర్వాత ఏం జరుగుతుందో అనే భయం నాకు కూడా ఉంది. ఒకవేళ లీచాన్ లాగే నేను ఎవరిని కాపాడలేకపోతానో అని బాధపడుతూ వెళ్తూ ఉంటే అప్పుడే సడన్‌గా టెలిఫోన్ సౌండ్ అంతా వినిపించడంతో సెక్యూమ్ అటు తిరిగి చూస్తుంది. ఎంగిల్‌కి కూడా టెలిఫోన్ సౌండ్ అంతా రావడంతో వెళ్ళి మాట్లాడతాడు. లావిడా మ్యూజిక్ షాప్ ఓనర్ ఎంగిల్‌తో, ఆ 2 చందమామలు రేపే వస్తాయి. అలా వచ్చాక గతం నుండి భవిష్యత్తుకి వెళ్ళే డోర్ అంతా ఓపెన్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడి నుండి వెళ్ళావో అక్కడికే మళ్ళీ తిరిగి వస్తావు అంటే, అసలు నేనేం తప్పు చేశా నీకు? నేనెందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు మ్యూజిక్ షాప్ ఓనర్ ఎంగుల్‌తో, నీకు రేపే ఒక్కరోజు టైం ఉంది నువ్వు వెళ్ళటానికి. ఒకవేళ నువ్వు వెళ్ళకుంటే 20స్‌లో నీ కథ అంతా ఉండదు. ఒకవేళ నువ్వు వెళ్ళకుంటే జరిగే పరిణామాలు అన్నీ నువ్వు అంచనా వేయలేవు. కాబట్టి నువ్వు ఏమెంచుకుంటావో అది నీ ఇష్టం. నువ్వేమెంచుకున్నా సరైన నిర్ణయమే తీసుకుంటావు అనుకుంటా అని కాల్ కట్ చేస్తారు. ఎంగిల్, నేను మాట్లాడేది ఇంకా అయిపోలేదు అని అరుస్తూ ఉంటాడు. బాల్సన్ ఎంగిల్‌తో, లీచాన్‌కి సర్జరీ అయ్యిందని చెప్పడంతో లీచాన్ వద్ద కూర్చొని ఎంగిల్‌ని, నాన్న మీకు ఎప్పుడు నేను బ్యాండ్‌లో అంతా ఉండడం అని చెప్పలేదు. కానీ మీరంటే నాకు ప్రేమ లేదని కాదు, మీకు వినపడదు అని. దయచేసి ఒక్కసారి లేవండి నాన్న. నేను మీతో అంతా మాట్లాడా. నేను ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోవాలనుకుంటా అని ఏడుస్తూ అలాగే నిద్రపోతూ ఉంటాడు. మార్నింగ్ అయ్యాక లీచాన్ బయట అంతా చూస్తూ ఉంటాడు. ఎంగిల్ లేవడంతో, నాకు ఏదో తేడాగా ఉంది. అసలు నాకేం వినపడట్లేదు. నేను ఏం మాట్లాడలేకపోతున్నా. నేను మాట్లాడేది కూడా నాకు వినపడట్లేదు అని ఎంగిల్‌తో లీచాన్ ఏడుస్తూ ఉంటాడు. బాల్సన్ ఎంత చెప్పినా వినకుండా నానమ్మ లీచాన్ కోసం అంతా హాస్పిటల్‌కి వెళ్తుంది. లీచాన్ని అలా చూసి, నేనెవరో గుర్తుపట్టావా? నన్ను మాట్లాడేది వినిపిస్తుందా అని ఏడుస్తుంది. లీచాన్, నానమ్మ ఏమైంది? ఎందుకు వచ్చావు? అని అంటాడు. అప్పుడు నాన్నమ్మ, నేను చెప్పేది వినిపిస్తుందా అని ఏడుస్తూ, నా మనవడికి ఎందుకిలా అంత కావాలి? నేనెప్పుడు మిగతా వాళ్ళతో అంత ప్రేమగా ఉండేదాన్ని. నీతో ఎప్పుడు లేను. ఎప్పుడు నిన్ను తిట్టేదాన్ని. నీకు చిన్నప్పటి నుండి ఎలాగో తండ్రి ప్రేమ అంతా దొరకలేదు. నువ్వేం భయపడకు. నేను డాక్టర్ దగ్గరికి అంతా వెళ్ళి మాట్లాడతా. నీకు కావాలంటే నా గుండె ఇస్తా. నీకు కావాలంటే నా చెవులు కూడా ఇస్తా. నీకోసం నేను ఏదైనా ఇస్తా అని ఏడుస్తూ ఉంటుంది. లీచాన్ తనని అలా చూసి ఏడుస్తూ ఉంటాడు. ఎంగిల్ కోపంగా వెళ్తూ ఉంటే సెక్యూమ్ ఆపేసి, ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఎంగిల్, లీచాన్‌కి ఇలా యాక్సిడెంట్ చేసిన పర్సన్ని నేను పోలీసులు కనిపెట్టకపోతే నేను వెళ్ళి కనిపెట్టితా అని అంటాడు. అప్పుడు సెక్యూమ్, పోలీసులు అంతా కనిపెట్టారు. పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌లో వేశారు అని చెప్తుంది. అప్పుడు ఎంగిల్, అతడెవరో నాకు తెలుసా అని అడుగుతాడు. సెక్యూమ్, అతడు చియాంగా వాళ్ళ బ్రదర్ అని చెప్తుంది. చియాంగా వాళ్ళ నాన్నతో అంతా కలిసి కూర్చొని ఫుడ్ అంతా తింటూ ఉంటుంది. వాళ్ళ నాన్న చియాంగాకి ఒక పేపర్ లాంటిది ఇచ్చి చూడు అని చెప్తాడు. అందులో నువ్వు నాతో వస్తావా అని ఉంటుంది. వాళ్ళ నాన్న సైన్ లాంగ్వేజ్లో అంతా పెయింటింగ్ అంతా చూడటం నీకు ఇష్టం కదా, ఆర్ట్ మ్యూజియంకి వెళ్దాం, నువ్వు కూడా చూడొచ్చు అని చెప్తాడు. నీతో అంతా కలిసి నేను టైం అంతా స్పెండ్ చేస్తా అంటే చియాంగా,
వాళ్ళ నాన్న అలా సైన్ లాంగ్వేజ్లో మాట్లాడడం చూసి నవ్వుతూ ఉంటుంది. నేను మీతో పాటు వస్తా అని చెప్తుంది. తను అలా నవ్వడం చూసి ఎంగుల్ చెప్పిందే గుర్తుకు వస్తుంది. మీ చియంగా నవ్వితే చూడటానికి చాలా బాగుంటుంది అని చెప్పడం గుర్తుకు వస్తుంది. అప్పుడు చైర్మన్ గారు మేనేజర్ వచ్చి మీ కొడుకు ఇలా యాక్సిడెంట్ చేశారు అని చెప్తారు. చైర్మన్ వాళ్ళ కొడుకుని పోలీస్ స్టేషన్కి అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడు చైర్మన్ వాళ్ళ కొడుకు నేను కార్లో అంతా వెళ్తుంటే సడన్గా యాక్సిడెంట్ అయింది. అతడు నా ముందుకు వచ్చాడు. అది అంతా అనుకోకుండా జరిగింది అని తను చాలా కోపంగా మాట్లాడుతూ పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పోలీసులు మీరు ఒక పర్సన్ని అలా చేశారు. ఒకవేళ ఇదంతా మీరు కావాలనే చేసి ఉంటే అది అటెంప్ట్ టు మర్డర్ అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఎంగిల్ వచ్చి నువ్వు నన్ను కావాలనే చంపాలనుకున్నావు. నన్నే చూస్తూ నువ్వు నా మీదకంతా వచ్చావు. నన్ను కాపాడబోయే లిచాన్ అంతా యాక్సిడెంట్ అయ్యింది. లిచాన్కి ఏమన్నా అయితే నేను నిన్ను చంపకుండా వదలను అని అంటాడు. సెక్యూమ్ అక్కడ చూసి ఇక్కడ గొడవ వద్దు మనం పోలీస్ స్టేషన్లో అంతా ఉన్నామని ఆపేస్తుంది. సెక్యూమ్ ఎంగిల్తో నీకు చెప్పాడా ఆ మ్యూజిక్ షాప్ ఓనర్ ఆ 2 చందమామలు వచ్చేది ఈరోజు నైట్ అని. మనం చేసేది ఇంకా ఏం లేదు. ఇంతకు మించి మనం ఎక్కువ ఏది మార్చాలని చూడొద్దు. మనం ఇక మీదట అంతా ఇందులో అంతా ఇన్వాల్వ్ అవ్వద్దు. మనం తిరిగి వెనక్కి వెళ్ళాలి. లేదంటే ఎప్పటికీ ఇక్కడే ఉంటామని అంటే ఎంగుల్ నేను ఇలా అంతా వదిలేసి రాలేను. నేను మళ్ళీ సరిగ్గా మారుస్తా అంటే సెక్యూమ్ మళ్ళీనా ఇంకా ముందుకు వెళ్తావా? అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇంకా ముందుకు వెళ్తావా అని అంటుంది. నేను మా అమ్మ నాన్న విషయంలో చాలానే మార్చాలి అనుకున్నా. కానీ అదంతా జరగలేదు అంటే సెక్యూమ్ నువ్వు కొన్ని మార్చావు. నన్ను కాపాడావు చనిపోకుండా. అలాగే చియాంగాని కూడా కాపాడావు అని చెప్తుంది. చియాంగా లీచాన్కి అంతా ఫ్యాక్స్ అంతా పంపుతూ ఉంటుంది. అందులో లీచాన్ నేను మా నాన్నతో అంతా కలిసి బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నా. చాలా థ్యాంక్స్ లీచాన్. ఇదంతా నీ వల్లే. నాకు నీతో ఉంటే ఏదైనా చేయగలను అని అనిపిస్తుంది. నువ్వు నాతో ఉన్నావు అనే ఊహే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే బలాన్నిస్తుంది. నా వెంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు లీచాన్ అని చియాంగా లెటర్ అంతా రాస్తూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో లీచాన్ టీవీ సౌండ్ అంతా ఎక్కువ పెట్టి ఏం వినపడట్లేదా అని ఏడుస్తూ ఉంటాడు. చైర్మన్ గారు అతని మేనేజర్తో చియాంగాకి మంచి కాలేజ్ చూడండి. తనలాగా మాట్లాడలేని వాళ్ళు అంతా వెళ్ళే కాలేజ్ అని చెప్తాడు. లీచాని కూడా హాస్పిటల్ బిల్స్ కాలేజీకి కూడా మనమే కడుతున్నాం అని చెప్తాడు. అలాగే నా కొడుకు చేసిన యాక్సిడెంట్కి నేను అంతా సపోర్ట్ చేయను. మీకు కాల్ చేసినా కూడా పోలీసుల డ్యూటీ వాళ్ళు చేసేలా చూడవు. వాళ్ళకి శిక్ష పడేలా చేయి అని చెప్పు అని అంటాడు. ఎంగిల్ సెక్యూమ్తో మా నాన్న ఇలా వదిలేసి నేను రాలేను నా వల్ల కాదు అంటే సెక్యూమ్ నాకు ఎంగో చెప్పింది ఇప్పుడు అర్థమవుతుంది. మీ నాన్నగారి యాక్సిడెంట్ గురించి అంతా నీకు ఎందుకు చెప్పలేదు అని ఎంగో ఏం చెప్పాడని ఇప్పుడు చూపిస్తారు. సెక్యూమ్తో ఎంగో మా తమ్ముడికి ఇదంతా నేను చెప్పలేను. మా తమ్ముడు భుజం మీద అంతా భారం మోస్తాడు. ఎప్పుడైతే వాడు ఇదంతా వదిలేస్తాడో అప్పుడే చెప్తా అని అంటాడు. సెక్యూమ్ ఎంగిల్తో ఆ భార్యాన్ని అంతా నువ్వు వదిలేయి. నువ్వు మోసేది కాదు. కావాలనే ఆ భారాన్ని అంతా నువ్వు మోస్తున్నావు. నువ్వు బాధగా ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళ వల్ల నువ్వు బాధపడుతున్నావని తెలిస్తే వాళ్ళు కూడా తట్టుకోలేరు అని చెప్తుంది. లీచాన్ మీద నమ్మకం పెట్టుకో. తను అన్నీ సరిచేస్తాడు. లీచాన్ చియాంగా 20sలో బాగున్నారు. సంతోషంగా ఉన్నారు. ఇంకా అక్కడ ఎగ్గో ఉన్నాడు. నేను ఉన్నా. నీకోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము అని ఈరోజు నైట్ మా ఇంటికి రా మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతుంది. సెక్యూమ్ అంతా ముందులాగా పెడుతూ ఉంటుంది. తన వస్తువులంతా సర్దుకుంటూ ఉండగా కలిసి వాళ్ళందరూ దిగిన ఫోటోలంతా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. ఏదో సౌండ్ రావడంతో బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా సెక్యూమ్ వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ ఎవరు నువ్వు సేమ్ నాలాగే ఉన్నావు అని అంటే సెక్యూమ్ నేను ఫ్యూచర్ నుండి వచ్చాను నీ కూతుర్ని అని చెప్తుంది. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చి పట్టిలా ఉంది అని అక్కడ నుండి వాళ్ళమ్మ పారిపోతూ ఉంటే సెక్యూమ్ ఆపి నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నిన్ను దత్తక తీసుకున్న వాళ్ళకి నిజాన్ని చెప్పేయి. నువ్వేం హనా రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నీ సంతోషాన్ని నువ్వు వదులుకోకు. నిన్ను ఎందుకు వదిలేశాడో కారణం అడుగు మీ నాన్నని. అతను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్తుంది. అలాగే ఇక మీదట అంతా నీ జీవితం నువ్వు జీవించు. నిన్ను చూసిన వాళ్ళలో నువ్వే గొప్పదానివి అని చెప్తుంది. వాళ్ళమ్మ ఇదంతా నాకు భ్రమలాగుంది అని అక్కడ నుండి పరిగెడుతూ వెళ్తుంది. అప్పుడు సెక్యూమ్ మిస్ యూ అమ్మ. నేను నువ్వు ఫ్యూచర్లో కలుస్తా అని చెప్తుంది. అంకుల్ లిచాన్ ఇచ్చిన రికార్డింగ్ అంతా వింటూ ఉంటాడు. అక్కడికి ఎంగుల్ గుడ్ బై చెప్దామని వస్తాడు. అంకుల్తో ఎంగుల్ నాకు ఒకరు కాయిన్ అంతా వేసి డిసిషన్ తీసుకో అన్నారు. కానీ నేను కాయిన్ వేయకుండానే ఇక్కడికి వచ్చా అని చెప్తాడు. అప్పుడు అంకుల్ ఈ రికార్డింగ్ విను లీచాంది. చాలా మంచి పాట ఉంది అని చెప్తాడు. నువ్వేంటి ఇంత బాధగా ఉన్నావు ఎక్కడికైనా వెళ్తున్నావు అని అంకుల్ అడిగితే ఇక మీదట అంతా మిమ్మల్ని వదిలి వెళ్ళే సమయం వచ్చింది. కొన్ని ఇయర్స్ తర్వాత మీ షాప్ ముందల ఒక చిన్న అబ్బాయి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి హాట్ చాక్లెట్ ఇవ్వకండి. అతనికి పాలు అంటే ఇష్టం. అదే అడుగుతాడు అని చెప్తాడు. అంకుల్ అసలు ఏం చెప్తున్నావు నువ్వు అని అలాగే చూస్తూ ఉంటాడు.
ఎంగుల్ లీచాన్ కంప్లీట్ చేసిన సాంగ్ అంతా వింటూ ఉంటాడు. లాస్ట్లో ఎంగుల్కి నీ వల్లే ఈ సాంగ్ అంతా పూర్తి చేయగలిగాను. నిజానికి నాకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నావు. నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నిజానికి నువ్వు నాకు ఫ్యూచర్ నుండి వచ్చా అని చెప్పావు కదా. నేనే మీ నాన్న అని చెప్పావు కానీ నువ్వే నాకు నాన్నలాగా అనిపించావు. కాబట్టి వచ్చే జన్మలో నేను నీకు నాన్నగా పుట్టాలని కోరుకుంటున్నా. నేనెప్పుడూ మా నాన్న ప్రేమని అంతా చూడలేదు. కానీ నీ వల్లే నేను ఏంటో తెలుసుకున్నాను అని అనడంతో ఎంగుల్ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఎంగుల్ లీచాన్కి అంతా గుడ్ బై చెప్పడానికి వస్తూ ఉంటాడు. అప్పుడు లీచాన్ మిర్రర్లో అంతా చూసి నువ్వు అంత బాధగా ఉన్నావేంటి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావా, నువ్వు ఫ్యూచర్ నుండి వచ్చా అని చెప్పావు కదా, నువ్వు నా కొడుకునని చెప్పావు. ఇప్పుడు చెప్పు, నేను వింటా. నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను ఒక మంచి మనిషిగా ఉంటానా, నేను ఒక మంచి జీవితాన్ని జీవించగలనా, నేను బ్యాండ్లో ఉండగలనా, అసలు నేను మళ్ళీ వినగలనా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఎంగిల్కి ఏం వినపడకున్నా కూడా అంతా అర్థం చేసుకుని సైన్ లాంగ్వేజ్లో అంతా నీకు చెప్పా కదా, నువ్వు ఒక మంచి నాన్నగా ఉంటావు. అలాగే నిన్ను ప్రేమించే ఒక భార్య, నీకు పిల్లలు కూడా ఉంటారు. నీ బలహీనతే నీకు బలంగా మారుతుంది. నీకు ఒక హీరో లాంటి స్టోరీ ఉంది. నీ మాటని నిలబెట్టుకో. నువ్వు అనుకున్న దారిలోనే వెళ్ళు. నువ్వు నాకు నాన్నగా మారు అని ఎంగుల్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు లీచాన్ ఎంగుల్ని హగ్ చేసుకొని ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. దీనికంతా కారణం అని నువ్వు అనుకోకు. నువ్వు వెళ్ళు. ఒకవేళ నీకు ఇప్పుడు తప్పు అనిపిస్తే నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి చూడు. అప్పుడు నేను ఎంత బలంగా మారానో అని తెలుస్తుంది అని చెప్తాడు. ఎంగిల్ లీచాన్ అలాగే ఏడుస్తూ ఉంటారు. సెక్కిం వాళ్ళ ఇంటి వద్ద చూస్తే తను ఒక నోట్ లాంటిదంతా రాసిపెట్టి ఉంటుంది. నేను వెళ్ళిపోతున్నాను, చాలా దూరం వెళ్ళాలి కదా, మళ్ళీ నిన్ను 20sలో కలుస్తాను అని రాసిపెట్టి వెళ్తుంది. సెక్కిం స్కూటీ మీద అంతా వెళ్తూ ఉండగా సడన్గా స్కూటీ ఆగిపోతుంది. అప్పుడు సెక్కిం గట్టిగా ఎవరైనా సహాయం చేయండి అని అరుస్తుంది. అప్పుడు ఎంగిల్ ఒక బుక్ షాప్ వద్దకు వెళ్తూ ఉంటాడు. అక్కడ 2 చందమామలు వస్తాయి. అక్కడ లావిడా మ్యూజిక్ షాప్లో లైట్స్ అంతా ఆన్ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ అంతా ప్లే అవుతూ ఉంటుంది. ఎంగిల్ మ్యూజిక్ షాప్ ఓనర్తో గిటార్ కావాలి నాకు అని చెప్తాడు. అప్పుడు మ్యూజిక్ షాప్ ఓనర్ ఎంగిల్తో నువ్వు చాలానే మంచివాడివి, అందరి జీవితాలన్నీ మార్చాలి అని అనుకున్నావు. నేను నీకు గిటార్ తీసుకొస్తా, అప్పట్లోపు టీ తాగాని వెళ్తాడు. బహుశా ఈ చిన్న లైఫ్లో మనకి అన్నీ ఇవ్వలేకపోవచ్చు కానీ నీకోసం అంతా ఒక చిన్న గిఫ్ట్ లాగా దాచిపెట్టి ఉంచుతుంది. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలన్నీ నువ్వు ఎదిరించినట్లయితే అప్పుడు జీవితంలో దాచి ఉంచిన ఆ గిఫ్ట్ని నీకు ఇస్తుంది. నువ్వు ఎవరెవరి జీవితాలను అయితే మార్చాలనుకుంటున్నావో వాళ్ళ కోసం వివా లావిడా లాంగ్ లివ్ లైఫ్ అని ఎంగిల్కి ఆ గిటార్ని ఇస్తాడు. అప్పుడు ఎంగిల్ మ్యూజిక్ షాప్ ఓనర్తో అసలు మీరు ఎవరు అని అడుగుతాడు. నేను దేవుడు పంపిన ఒక దేవదూత అనుకో అని మ్యూజిక్ షాప్ ఓనర్ అంటాడు. అలా ఎంగిల్ బయటికి వెళ్తుంటే నువ్వు ఇది కూడా కనిపెట్టలేకపోయావా అని సౌండ్ వస్తుంది. అది ఎవరు అని చూస్తే తాతయ్య అయి ఉంటాడు. అప్పుడు ఎంగిల్ అలానే తాతయ్యని చూస్తూ ఉంటాడు. జీవితంలో కొన్నిసార్లు మనం ఏం చేయాలి అని తెలియకుంటే కాయిన్ అంతా టాస్ వేయి అని అంటాడు. అలా ఎంగిల్ కళ్ళు తెరిచి చుట్టూ అంతా చూసి ఎక్కడ ఉన్నా అని అలెక్సా ఇప్పుడు ఏ సంవత్సరం అని అడుగుతాడు. 20sలో ఉన్నా అని అర్థం చేసుకుని రూమ్ నుండి బయటికి అంతా వెళ్తుంటాడు. అందులో వాళ్ళ తాతయ్య, అమ్మ, నాన్న, ఎంహో, ఎంగిల్ ఉంటారు. అప్పుడు ఎంగిల్కి సెక్కి మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. నువ్వు కొన్ని మార్చావు, లీచాన్ మీద నమ్మకం పెట్టుకో, నీకోసం అంతా చియంగా నేను ఎంహో 20sలో అంతా ఉన్నామని చెప్పడం గుర్తుకు వచ్చి పరిగెడతాడు. కానీ సెక్కిం వాళ్ళ ఇంటికి వెళ్తే సెక్కిం అక్కడ ఉండదు. అప్పుడే ఎంగిల్కి బ్యాండ్ మెంబర్స్ అంతా కాల్ చేసి పిక్ చేసుకోవడానికి వస్తున్నామని చెప్తారు. అప్పుడు ఎంగిల్ని కొంతమంది గర్ల్స్ అంతా చూసి నువ్వు SPY9 మెంబర్ కదా, ఎంగిల్ కదా నువ్వు అని ఫోటో అంతా తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేస్తారు. నీ జుట్టు నుండి ఒక వెంట్రుక ఇవ్వు అని ఎంగిల్ని అంటారు. ఎంగిల్ పరిగెడుతూ వెళ్తాడు. ఎంగిల్ కోసం అంతా ఒక మినీ గర్ల్స్ గ్యాంగ్ అంతా వెంట పడుతూ ఉంటుంది. అప్పుడు ఎంగిల్ని బ్యాండ్ మెంబర్స్ అంతా కార్లో తీసుకొని వెళ్తారు. వాళ్ళని అలా చూసి ఎంగిల్ షాక్ అయ్యి మీరు చాలానే కూల్గా ఉన్నారు అని అంటారు. అప్పుడు బ్యాండ్ మెంబర్స్ అంతా ఫ్రంట్ మ్యాన్, నువ్వు మనం ట్రిప్కి వెళ్తున్నామని మీ ఇంట్లో వాళ్ళతో అంతా పర్మిషన్ తీసుకున్నావా లేదా అని అడుగుతారు. ఏం ట్రిప్ అని ఎంగిల్ అంటే యుంగ్డన్జిన్తో కలిసి మనం వెళ్ళే మ్యూజిక్ ట్రిప్ అని అంటారు. అప్పుడు ఎంగిల్ అవునా అని షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. బ్యాండ్ మెంబర్స్ అంతా షో చేయడానికి తీసుకెళ్తారు. అక్కడ అంతా చూసి ఎంగిల్ అయితే మనం ఎంజే కంపెనీలో వర్క్ చేస్తున్నామా, జిన్సన్ ఇన్స్ట్రుమెంట్లో మనం బ్యాండ్ అంబాసిడర్లుగా ఉన్నామా, అయితే నేను జిన్సన్ ఇన్స్ట్రుమెంట్కి మనవడినా అని షాక్ అయ్యి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఇప్పుడే నిద్ర లేచావా ఏంటి అని అంటారు. అక్కడికి ఎంహో వచ్చి లేట్ అయింది ఎందుకు, మన నాన్నగారి ఫ్రెండ్స్ వచ్చారు మాట్లాడతాను అని అంటాడు. ఎంగిల్ హగ్ చేసుకొని నేను నిన్ను చాలా మిస్ అయ్యా అని అంటాడు. అప్పుడు ఎంహో అసలు ఏమైంది నీకు అని అంటాడు. ఎంగిల్ అమ్మా నాన్న ఎక్కడా అని అడుగుతారు.
అప్పుడు అక్కడికి చియాంగా వస్తూ ఉంటుంది. తన గురించి అంతా గూగుల్ చేసి చూస్తూ ఉంటాడు. చియాంగానే అలా చూసి యంగ్విల్ హగ్ చేసుకొని, "నువ్వు చాలా బాగా చేశావమ్మా. నీ మాటని నువ్వు నిలబెట్టుకున్నావమ్మా" అని అంటాడు. వాళ్ళ అమ్మ యంగ్విల్‌తో, "నువ్వు నన్ను ఎంత ఒప్పించాలని చూసినా నేను నిన్ను ఒప్పుకోను. నువ్వు ట్రిప్‌కంతా వెళ్ళడానికే కదా ఇలా చేస్తున్నావు. నేను ఇదంతా ఒప్పుకోను. నువ్వు ఫస్ట్ చదువుకుంటా అంటేనే కదా నిన్ను కొన్ని డేస్ బ్యాండ్‌లో అంతా ఉండడానికి ఒప్పుకున్నా" అని అంటుంది. అలా వాళ్ళ అమ్మ తనని, యంగ్విల్‌ని, యంగ్‌హోని అంతా తీసుకొని లోపటికి వెళ్తూ ఉంటుంది. అక్కడికి హాయ్ అని చెప్పి ఎవరితోనో మాట్లాడడానికి వెళ్తుంది. యంగ్విల్ యంగ్‌హోతో అసలు వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు యంగ్‌హో, మన నాన్నగారి స్కూల్ ఫ్రెండ్స్. వాళ్ళు బ్యాండ్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. అప్పుడు యంగ్విల్ సంతోషంగా నవ్వుతూ ఉన్న అక్కడ అందరినీ చూసి కాంగుల్, లియో, లీసిక్‌ని చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళు నవ్వుతున్న మూమెంట్‌లో అందరూ కలిసి ఉండడంతో యంగ్విల్ మా నాన్నగారి ఫ్రెండ్స్‌ని కలిపేశా అని సంతోషపడుతూ ఉంటాడు. అలా జిన్‌స్టాన్ ఇన్స్ట్రుమెంట్‌లో న్యూ గిటార్ లాంచ్ అని చేస్తూ ఉంటారు. అక్కడికి లీచాన్ రావడం చూసి యంగ్విల్ షాక్ అయిపోతాడు. అమేజింగ్ అని లీచాన్ని అందరూ పొగుడుతూ ఉంటారు. అలా జిన్‌స్టాన్ ఇన్స్ట్రుమెంట్‌లో గిటార్ అంతా లాంచ్ అవ్వడంతో అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ నాన్న అందరితో సైన్ లాంగ్వేజ్‌లో అంతా, నాకు ఒక కోరిక ఉండేది. నేను ఒక బ్యాండ్ అంతా చేసి నేను తన మనసు గెలుచుకోవాలనుకునేవాడిని అని చెప్పడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత నుండి నేను అంతా మాట్లాడలేకపోయా. నాతో ఉండేవాళ్ళు అందరూ నా నుంచి దూరమయ్యారు. నాకు ఉండే కోరిక కూడా అలాగే ఆగిపోయింది. నాకు అంటూ చాలానే భయాలున్నాయి. ముందు నేను కంగారు పడ్డా. ఆ తర్వాత నుండి అదంతా అలవాటు చేసుకున్నా. ఇక మీదట అంతా నేను మాట్లాడలేను అని ముందే తెలుసుకొని బాధపడ్డా. అప్పుడు నుండి నేను నా లోపాన్నే నా బలంగా మార్చుకున్నా. నా 18 ఏళ్ల వరకి నేను అన్నీ మాట్లాడేవాడిని, వినగలిగేవాడిని. కానీ ఆ తర్వాత నుండి నిశ్శబ్దమే నా ప్రపంచంగా బ్రతికా. కాబట్టి అందరి మనసును తాకే సంగీతాన్ని సృష్టించగలను అని బలంగా నమ్మా. మొత్తానికి నేను సైన్ లాంగ్వేజ్‌లో అంతా పాట పాడి నా మనసుని ఎవరికి ఇచ్చానో వాళ్ళ నుండి వాళ్ళు గెలుచుకున్నాను అని చెప్తూ ఉంటాడు. మ్యూజిక్ ద్వారా అందరికీ తెలపాలని నేను ఇదంతా చేశాను. కానీ ఇకపై నుండి యంగ్విల్ ఇదంతా చేస్తాడు అని గిటార్ అంతా ప్లే చేస్తూ ఉండడంతో అందరూ సూపర్ అని సంతోషంగా నవ్వుతూ ఉంటారు. యంగ్విల్ ఉమాజుని చూసి, మాజు అంటే ఓల్డ్ మ్యాన్‌లో ఉన్న మాజు, నా పేరేంటి నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నావు? నేను నీ ఫ్రెండ్నా ఏంటి అని అంటాడు. అప్పుడు యంగ్విల్ ఓకే సార్ అని స్టేజ్ మీద అంతా పాడటానికి రెడీ అవ్వడానికి వెళ్తాడు. అక్కడ లీచాని అలా చూసి అతడు, నేను చెప్పా కదా నీకు, నేను తిరిగి వచ్చి చూడు. నేను ఎంతగా గట్టిగా నిలబడానని తెలుస్తుంది. నీకు నమ్మకం లేకుంటే తిరిగి వచ్చి చూడు అని చెప్పా కదా అని అంటాడు. అప్పుడు లీచాన్ మాయమైపోయి వాళ్ళ నాన్న ఉంటాడు. ఏమైంది అలా చూస్తున్నావు? ఈరోజు నేను చాలా అందంగా ఉన్నా కదా, నేను అంతా అదరగొట్టా కదా అని చెప్తాడు. అప్పుడు యంగ్విల్ వాళ్ళ నాన్నని అంతా హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్, మీ మాటని మీరు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు నా టైం, మీరు ఇప్పుడు నన్ను చూడండి, నేను అదరగొట్టేస్తా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడ కింద పడిన టేప్ రికార్డర్ అంతా చూస్తాడు. అప్పుడు కింద పడ్డ టేప్ రికార్డ్ని చూసి ఏదో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. యంగిల్ వాళ్ళ బ్యాండ్ మెంబర్స్తో అంతా గిటార్ ప్లే చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కాంగుల్, లియో, లీసిక్, ఓమాజు మాత్రం యంగిల్ని అంతా చూసి ఎక్కడో చూసినట్లు ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యంగిల్కి వాళ్ళ నాన్న మాత్రం, నాకు అంతా అర్థమైంది. అప్పట్లో యంగిల్ ఫ్యూచర్ నుండి వచ్చా అని నా కొడుకు అని ఎందుకు చెప్పాడో అని నాకు తెలుసు అని నవ్వుతూ ఉంటాడు. యంగిల్ బయట తనని ఎవరో చూసి వెళ్ళటం చూసి తన కోసం అంతా పరిగెడుతూ వెళ్తాడు. ఒకవేళ సెక్యుమ్‌న 1995 ఇయర్‌లో ఉండకూడదు, తను ఖచ్చితంగా రావాలని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి సెక్యుమ్ రావడం చూసి, నువ్వు ఎందుకని బయటికి వచ్చావు అంటే సెక్యుమ్ యంగిల్‌తో నవ్వుతూ, నేను నీకోసం ఎర ఏశా. నువ్వు నీ ఎరని చూసి చాలానే ఇంప్రెస్ అయ్యావు. నీ ఎర చాలా అందంగా ఉంది. అందుకే నువ్వు త్వరగా చిక్కుకున్నావు అని నవ్వుతుంది. యంగిల్ సెక్యుమ్‌ని కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసిపోయి ఉంటారు. సెక్యుమ్ లేట్ అవుతుంది అని అరుస్తూ ఉంటుంది కదా! ఒక పర్సన్ అంతా లిఫ్ట్ ఇవ్వడంతో సెక్యుమ్ లావిడా మ్యూజిక్ షాప్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడు మ్యూజిక్ షాప్ ఓనర్ సెక్యుమ్‌తో, నువ్వు ఇప్పుడు చాలానే సంతోషంగా కనిపిస్తున్నావు. చనిపోవాలనే నిర్ణయం మార్చేసుకున్నావా అని అంటాడు. అప్పుడు సెక్యుమ్ బ్యాగ్‌లో నుండి అంతా ఒక కార్డ్ తీసి, నాకు నా సెల్లో కావాలి అని చెప్తుంది. అప్పుడు మ్యూజిక్ షాప్ ఓనర్, అంత కంగారు ఎందుకు అంటే సెక్యుమ్, నాకు మా అమ్మ గురించి ఏమైందని తెలుసుకోవాలని ఉంది. నేను ఒకరిని కలుస్తా అని కూడా చెప్పా అంటే అప్పుడు సెలో అంతా ఇచ్చేస్తాడు. సెక్యుమ్ హగ్ చేసుకొని, నాకు మీరే మా తాతగారు అని తెలుసు. నాకు $1 నోట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా అమ్మని నా ఏజ్‌లో చూపినందుకు కూడా థ్యాంక్స్. మీరు నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నేను మీ కూతురుతో బాగానే ఉంటానులెండి. కానీ అప్పుడప్పుడు మేము సరదాగా కొట్టుకుంటాము. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది తాతయ్య అని, సరే అని అక్కడి నుండి చెప్పి డోర్ అంతా ఓపెన్ చేసుకొని బయటికి వెళ్తుంది.
ఇలా ఒక చక్కని హ్యాపీ ఎండింగ్తో ఈ డ్రామా అంతా కంప్లీట్ అయ్యింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైన డ్రామాని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.